హాయ్ గైస్, వెల్కమ్ టు వేదిక్ ఫర్ సిఎస్ సిఎంఎస్ సిఎస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో రెగ్యులర్గా మనం బిజినెస్ ఎకనామిక్స్ రివిజన్ క్లాసెస్ చేస్తున్నాం. దాంట్లో సెకండ్ థర్డ్ కంప్లీట్ అయిపోయింది. ఇది సిఎస్ఎంఏ ఫౌండేషన్ జనవరి 26 మన నెక్స్ట్ డిసెంబర్ వాళ్ళ రాసి వాళ్ళకి వస్తుంది. ఇందులో మార్కెట్స్ అనే టాపిక్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 to 15 మార్క్స్ ఈజీగా వస్తాయి సిఏలో. సో యూనిట్ 1 అండ్ 2 ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. దీని తర్వాత వెంటనే థర్డ్ యూనిట్ అప్లోడ్ చేస్తాను. బికాస్ థర్డ్ యూనిట్ నుంచి 7 మార్క్స్ అనేది వస్తుంది. అండ్ కొంచెం లెంతీ టాపిక్. ఈ రెండిట్లో కలిపితే మేబీ డైల్యూట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి యూనిట్ 1 అండ్ 2 చేస్తాను ఇప్పుడు. దీంట్లో నుంచి అట్లీస్ట్ 6 to 7 మార్క్స్ వస్తాయి. స్మాల్ టాపిక్స్ మార్క్స్ ఎక్కువ వస్తాయి. కొంచెం థియరీ పార్ట్ ఉంటుంది. లైట్‌గా కొంచెం టెక్నికల్ పార్ట్ ఉంటుంది. గ్రాఫ్స్ రిలేటెడ్‌గా ఆ రిలేటెడ్ కంటెంట్. సో, వన్ బై వన్ తీసుకొని వెళ్దాము. మంచి కాన్సెప్ట్స్ వినండి. సో, ఇంకా ఏదైనా ఈ పీడిఎఫ్స్ ఇవన్నీ కావాలనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన అప్లికేషన్ ఉంటుంది. మన అప్లికేషన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి రిలేటెడ్‌గా మనకు సీఏ ఇంటర్ అండ్ సీఏఎంఏ ఇంటర్, సీఏ ఫౌండేషన్, సీఎంఏ ఫౌండేషన్‌కి రిలేటెడ్‌గా మన దగ్గర రెగ్యులర్ క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, దానికి యాప్‌లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదంతా కొంచెం ఇంట్రడక్షన్ పక్కకెట్టేద్దాం. నౌ రివిజన్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ యూనిట్ మీనింగ్ అండ్ టైప్స్ ఆఫ్ మార్కెట్. అసలు మార్కెట్ వరకు ఈ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది మీరు అబ్జర్వ్ చేయండి. వెనెవర్ వి ఆర్ డిస్కసింగ్ రికార్డ్ అవుతుందా? యాహ్! సో, వెనెవర్ వి డిస్కస్ చేస్తున్నప్పుడు డిమాండ్, కన్స్యూమర్ బిహేవియర్, సప్లై, ప్రొడక్షన్, కాస్ట్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి దాటుకొనొచ్చాయి. ఇదంతా ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేసేంత వరకు. ఎంత డిమాండ్ బయటుంది? నేనెంత సప్లై చేయాలి? కన్స్యూమర్ బిహేవియర్ ఎలా ఉంది? దానికి ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి ఏ ప్రొడక్షన్ మెథడ్ వాడాలి? థియరీ ఆఫ్ ప్రొడక్షన్‌లో. దానికి నాకెంత కాస్ట్ అవుతుంది? ఇక్కడ వరకు కన్స్యూమర్ ప్రొడక్షన్ చేయడం వరకు అయిపోయింది. ఈ ప్రొడక్ట్‌ని ఆ డిమాండ్‌కి తగ్గట్టు అమ్మేసేయాలంటే ఏ మార్కెట్ నేను చూజ్ చేసుకోవాలి? ఈ పర్టిక్యులర్ డిమాండ్ బయట సప్లై డిమాండ్ ఎలా ఉంది? ప్రైజెస్ గనుక మూవ్ చేస్తే ఎట్లా డిమాండ్ ఇంపాక్ట్ అవుతది? తద్వారా నా పర్టిక్యులర్ మార్కెటబుల్ ఉందా లేదా? సారీ. నా ప్రొడక్ట్ ఆ సర్వీస్‌కి మార్కెటబిలిటీ ఉందా లేదా? అంటే నీకు మార్కెట్స్ గురించి తెలవాలి ఫస్ట్. సో, బయట ఎన్ని టైప్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. అసలు మార్కెట్ అంటే ఏది? ప్రైస్, క్వాంటిటీ మెకానిజం ఏ మార్కెట్ ఎట్లుంటది? సో, ఆ పర్టిక్యులర్ థియరీ అంతా నీకు తెలవకుండా ఈ ప్రొడక్ట్‌ని కాస్ట్ పెట్టినావు, మార్కెట్ వచ్చేసింది. దీన్ని మార్కెట్‌లోకి తీసుకెళ్ళు. సో, దానికోసం మీనింగ్ ఆఫ్ మార్కెట్స్ ఏంటి? టైప్ ఆఫ్ మార్కెట్స్ ఏంటి తెలుసుకొని, ఆ మార్కెట్‌లో ప్రైస్ అండ్ అవుట్‌పుట్ డిటర్మినేషన్ ఎలా జేసుకోవాలి? తర్వాత మార్కెట్ స్ట్రక్చర్‌ని బట్టి ప్రైస్‌లో, రెవెన్యూస్‌లో ఎలాంటి తేడాలొస్తాయి? ఏ ఏ టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఐ విల్ బి ఇన్ ప్రాఫిట్ సిట్యుయేషన్. సారీ. ఏ టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఐ విల్ బి ఇన్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఐ విల్ బి ఇన్ లాసెస్. లాంగ్ రన్‌లో ఉంటే నేను లాసెస్‌లో ఉంటానా? ప్రాఫిట్‌లో ఉంటానా? ప్రాఫిట్‌లో లేకపోతే బయటికెలా వచ్చేసేయాలి? అండ్ టైప్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్స్ ఏంటి? ఇదంతా గూడా ఈ టాపిక్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. నౌ డీటెయిల్‌కెళ్తే వాట్ ఈస్ మార్కెట్ అనేది ఫస్ట్ క్వెషన్. మార్కెట్ అంటే ఏంది? వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ అనేది ఒక దగ్గర మీట్ అయిపోయి, ఇంటరాక్ట్ అయ్యి, దేర్ వాళ్ళు గూడ్స్ ఆర్ సర్వీస్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు ఫర్ ఎ ప్రైస్. So, price will be determined by the forces of supply and demand in the market, and it can be a physical location or online platform or any other particular informal settings, etc. ఈ మార్కెట్ అంటే వచ్చింది. నౌ వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది మార్కెట్స్? వన్ ఆఫ్ ది ఎంసీక్యూ వీళ్ళ నుంచి రావచ్చు. సింపుల్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు. ప్రొడక్ట్ ఉంటుంది. ప్రొడక్ట్ సర్వీస్ ఉంటుంది. ఆర్ బార్గెనింగ్ ఫర్ ఎ ప్రైస్ ఉంటుంది. లైక్ బార్గెనింగ్ ఫర్ ఎ ప్రైస్ ఉంటుంది. అండ్ రిలేటెడ్ మార్కెట్స్ కండిషన్స్ గురించి నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఆ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌కి ఒక పర్టిక్యులర్ ప్రైస్ అనేది ఉంటుంది. ఆ గూడ్స్ ఆర్ సర్వీసెస్‌కి. ఇది దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది మార్కెట్. దెన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది మార్కెట్ ఏదైనా ఉందా? అంటే మార్కెట్స్ ఎన్ని వైస్‌గా క్లాసిఫై చేశారంటే, మన మార్కెట్స్‌ని చూసే విధానం బట్టి లైక్ కైండ్ ఆఫ్ జియోగ్రాఫికల్‌గా వైస్‌గా చూస్తే, టైమ్ వైస్‌గా చూస్తే అండ్ రెగ్యులేషన్స్, వాల్యూ ఆఫ్ ద బిజినెస్ వైస్‌గా చూస్తే, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, టైప్ ఆఫ్ కాంపిటీషన్ వైస్‌గా చూస్తే, దేర్ ఆర్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది మార్కెట్. నౌ అందులో జియోగ్రాఫికల్ ఏరియా వైస్‌గా పోతే దే ఆర్ గివెన్ 4 క్లాసిఫికేషన్స్. ఒకటి అన్ని డిఫరెంట్ కాదు. అన్ని మిక్స్ అయ్యి ఉండొచ్చు. 1 ఆర్ మోర్ కలిసి ఉండొచ్చు. బట్ ఎనీ క్లాసిఫికేషన్ మనం బేసిస్ తీసుకుంటే, ఏరియా వైస్‌గా తీసుకుంటే దేర్ విల్ బి లోకల్ మార్కెట్స్, జియోగ్రాఫికల్ ఏరియా మార్కెట్ తీసుకుంటే రీజనల్ మార్కెట్స్, నేషనల్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్. పేరులోనే అర్థమైపోతుంది. వెనెవర్ మనం లోకల్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు బయర్స్ అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు లిమిటెడ్‌గా ఉంటారు. మన సంత. మన బీగగూడ మార్కెట్ అనుకుందాం. దేర్
పెరిషబుల్ గూడ్స్ అనేది బల్కీ ఆర్టికల్స్ గాని, ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ అనేది ఎకనామికల్ కాదు. ఏదైతే బయర్స్ లిమిటెడ్ ఉంటారు కాబట్టి, సెల్లర్స్ లిమిటెడ్ ఉంటారు కాబట్టి, ప్రొడక్ట్ ప్రైసింగ్ ఆ డిమాండ్ ఫోర్సెస్ అంతా ఉండకపోవచ్చు కాబట్టి, పెరిషబుల్ గూడ్స్‌కి పర్ఫెక్ట్ ఫర్ లోకల్ మార్కెట్స్‌కి పెరిషబుల్ అనేది కరెక్ట్. తర్వాత ఇఫ్ యూ టాక్ అబౌట్ రీజనల్ మార్కెట్స్ వేర్ అడ్జసెంట్స్ టు స్టేట్స్ ఒక 2 స్టేట్స్ అడ్జసెంట్‌గా కావచ్చు. ఒక వైడర్ ఏరియా ఆఫ్ మార్కెట్ తీసుకుంటే దెన్ అది రీజనల్ మార్కెట్స్. ఇక్కడ సైజ్ ఆఫ్ ద మార్కెట్ పెరగడం వల్ల డిమాండ్ ఫోర్సెస్ పెరుగుతాయి. డిమాండ్ ఫోర్సెస్ పెరగడం అంటే ఏంటి? ఏదైతే డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్స్ ఉంటాయో, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిమాండ్స్ ఉంటాయో, ప్రైస్ వల్ల కొంచెం డిమాండ్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల కావచ్చు, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ వల్ల కొంచెం డిమాండ్ ఇంపాక్ట్ వల్ల కావచ్చు. ఈ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ ఎక్కువ అవ్వడం వల్ల దేర్ విల్ బి వేరీ ఇన్ ద మేబీ అక్కడ అవి ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఈ ఏరియాస్‌లో రీజనల్ మార్కెట్స్‌లో ఉండొచ్చు అని చెప్తున్నాడు. తర్వాత వెనెవర్ వి విల్ టాక్ అబౌట్ ద మార్కెట్స్, నేషనల్ మార్కెట్స్ అంటే పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ సర్వీస్‌కి నేషనల్ వైడ్‌గా ఉంది యాక్సెప్టెన్స్. అండ్ నేషనల్ బయటికి వెళ్ళడానికి లేదు. వితిన్ ద కమోడిటీ ఆ సర్వీస్ అనేది వితిన్ ద పర్టిక్యులర్ మన బౌండరీస్‌లోనే అమ్ముకోవాలి. ఆ పర్టిక్యులర్ లాస్ చేయడం అట్లాంటివి ఉంటే అది నేషనల్ మార్కెట్ అని అంటాం. సో, డిమాండ్ ఫర్ ఎ కమోడిటీ ఆర్ సర్వీసెస్ ఆర్ లిమిటెడ్ టు ద నేషనల్ బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ. అండ్ ట్రేడ్ పాలిసీస్ ఆఫ్ గవర్నమెంట్ మే రిస్ట్రిక్ట్ ది ట్రేడ్ ఆఫ్ ది కమోడిటీ సర్వీస్. మన టాలెంట్ దేశం దాటి పోకూడదు అని చెప్పేసి క్లాస్‌లో జోకులు కొన్ని ఇక్కడ ఎయాల్సొస్తది. ఎందుకంటే అవే గుర్తుంటాయి గాబట్టి. సో, క్లాస్‌లో చెప్పినప్పుడు విల్ బి డిస్కసింగ్ డీటెయిల్డ్‌గా ఎనీవేస్. ఎందుకంటే అది రెగ్యులర్ క్లాస్ గాబట్టి. అండ్ నార్మల్‌గా రివిజన్ అంటే జస్ట్ మీకు రీకాల్ అవ్వడానికి మాత్రమే గాబట్టి సో, ఫాస్ట్‌గెళ్దాం. సో, ఇంటర్నేషనల్ మార్కెట్స్‌కొచ్చేసరికి వెనెవర్ కమోడిటీ ఎక్స్‌చేంజ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్‌లో అవుతే గనక దెన్ ఆ పర్టిక్యులర్ కమోడిటీకి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ది జరుగును. సో, హై వాల్యూ అండ్ స్మాల్ క్వాంటిటీస్‌లో చేస్తాము. దెన్ గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఎగ్జాంపుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ మార్కెట్. హ్మ్. ఆన్ ది బేసిస్ ఆఫ్ టైమ్ మన ఆల్ఫ్రెడ్ మార్షల్ బాబు ఆన్ ది బేసిస్ ఆఫ్ టైమ్ మార్కెట్స్‌ని డివైడ్ చేశాడు. అందులో వెరీ షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్, వెరీ లాంగ్ పీరియడ్ అన్నాడు. వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఏం జరుగుతది అంటే హియర్ సప్లై అనేది మనకు ఫిక్స్‌డ్ ఉంటుంది. ఇట్ కెనాట్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్. తక్కువ టైమ్ పీరియడ్ మార్కెట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇంత క్వాంటిటీ అని తెచ్చుకుంటాము. ఆ క్వాంటిటీ సేల్ చేసుకొని క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ యాంటిసిపేషన్‌లో మార్కెట్‌లోకి ప్రొడక్ట్ తీసుకొనొస్తే పీరియడ్ ఆఫ్ మార్కెట్ తక్కువున్నది గాబట్టి, ఈ సప్లై అనేది వేస్ట్ అయిపోయే అవకాశం ఉంది. సర్ప్లస్ ఉంది గాబట్టి, తక్కువ మార్కెట్ టైమ్ పీరియడ్ ఉన్నప్పుడు విల్ బి డిసైడింగ్ ఇన్ తక్కువ క్వాంటిటీస్‌లో. అందుకని సప్లై విల్ బి ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ పెట్టుకొని వచ్చేస్తాము. వెజిటబుల్స్, మిల్క్స్, ఎగ్స్, ఫ్రూట్స్ ఎట్సెట్రా అనేవి ఇది ఎవ్రీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌కి పర్ఫెక్ట్ సూటబుల్. అండ్ షార్ట్ పీరియడ్ మార్కెట్‌లోకొచ్చేసరికి ఇట్ విల్ బి స్లైట్‌లీ లాంగర్ దాన్ ది వెరీ షార్ట్ పీరియడ్. వెనెవర్ మార్కెట్ కొంచెం ఎక్కువ రోజులు ఉంటుందన్నప్పుడు దట్స్ వేర్ మనకి షార్ట్ రన్ ప్రొడక్షన్ అనేది కేమ్ ఇంటూ ఆహ్, దీంట్లోకొస్తుంది. ఏంటి షార్ట్ రన్ ప్రొడక్షన్‌లో మనం ఏం చేస్తాం? ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ అనేది ఫిక్స్‌డ్‌గా పెట్టుకొని, ఒక పర్టిక్యులర్ యూనిట్ అనేది వేరియబుల్ అనేది ఫిక్స్‌డ్‌గా సారీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫిక్స్‌డ్‌గా పెట్టుకొని, మిగతా ఫ్యాక్టర్స్ అన్ని వేరియబుల్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. స్లైట్‌లీ లాంగర్ దాన్ ది వెరీ షార్ట్ పీరియడ్. Supply may be increased by increasing employment of variable factors with given fixed factors and state of technology. That's where షార్ట్ పీరియడ్ మార్కెట్ అనేది మనకు సూటబుల్ అవుతుంది. అప్పుడు లాంగ్ పీరియడ్ మార్కెట్ ఏమైతుంది? వెనెవర్ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ లాంగ్ రన్ ప్రొడక్షన్ దట్స్ వేర్ ఆల్ ఫ్యాక్టర్స్ విల్ బికమ్ వేరియబుల్ అన్నప్పుడు సప్లై విల్ బి కమోడిటీస్ విల్ బి చేంజ్డ్ బై ఆల్టరింగ్ ది స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్. ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. మార్కెట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఎక్కువ టైమ్ పీరియడ్ గురించి ఎక్కువ లాంగ్ పీరియడ్ మార్కెట్ అన్నప్పుడు విల్ బి ఇంక్రీజింగ్ స్కేల్ ఆఫ్ పర్టిక్యులర్ ప్రొడక్ట్ చేస్తాం. స్కేల్ ఆఫ్ పర్టిక్యులర్ ప్రొడక్షన్ అనేది చేస్తాం. అండ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ది లాంగ్ రన్ సప్లై అండ్ డిమాండ్ డిటర్మైన్స్ ది లాంగ్ రన్ ఈక్విలిబ్రియం ఆర్ నార్మల్ ప్రైస్. ఈ మార్కెట్ ఫోర్సెస్ అనేది ఇక్కడనే మనకు వస్తాయి. ఇక్కడ నుంచే విల్ బి డిసైడింగ్ ప్రైస్ అండ్ క్వాంటిటీ లెవెల్స్. అండ్ వెరీ లాంగ్ పీరియడ్‌లో దేర్ విల్ బి ఎనీ సెక్యులర్ మూవ్‌మెంట్స్ ఆఫ్ ది రికార్డెడ్ ఫ్యాక్టర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. దెన్ అంటే మనకింకా ఎక్కువ చేంజెస్ అనేది రావు. ఎక్కువ విపరీతమైన చేంజెస్ రావు. వచ్చినా కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఆ పరికరాన్ని దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో, వేర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సైజ్ అండ్ పాపులేషన్, క్యాపిటల్ సప్లై, సప్లై ఆఫ్ రా మెటీరియల్ ఎక్సెట్రా దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. దాన్ని బట్టి సెక్యులర్ పీరియడ్, వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ దాని సైజ్ ఆఫ్ ది పాపులేషన్ బావుందనుకోండి. ఈ పర్టిక్యులర్ మార్కెట్స్ వి కెన్ బి అస్యూమింగ్ లాంగ్ పీరియడ్ మార్కెట్, వెరీ లాంగ్ పీరియడ్ మార్కెట్, సెక్యులర్ పీరియడ్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఇది ఆన్ ది బేసిస్ ఆఫ్ టైమ్. తర్వాత ఆన్ ది బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్‌లోకి దేర్ ఆర్ 2. ఒకటి స్పాట్ ఆర్ క్యాష్ మార్కెట్. ఇంకొకటి ఫార్వర్డ్ ఆర్ ఫ్యూచర్ మార్కెట్. స్పాట్ ఆర్ క్యాష్ మార్కెట్ అంటే ఏంది? జనరల్‌గా ఈ మైక్ నేను సేల్ చేయాలి.
ఈ మైక్ నేను సేల్ చేయడానికి ఐదర్ డైరెక్ట్ ఆన్ ది స్పాట్ పేమెంట్ చేయి, లేదంటే 15 డేస్, 30 డేస్ అది తీసుకో. అట్లా కాకుండా ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఫార్వర్డ్ ఆర్ ఫ్యూచర్ మార్కెట్, ఫలానా ప్రొడక్ట్ ఒక 3 మంత్స్ తర్వాత ఐ విల్ సెల్. ఫలానా ప్రొడక్ట్ 3 మంత్స్ తర్వాత ఐ విల్ బై. అట్లా మార్కెట్స్ ఉంటే దెన్ దట్ విల్ కాల్ ఇట్ యాస్ ఫార్వర్డ్ మార్కెట్స్ ఆర్ ఫ్యూచర్ మార్కెట్స్. ఆన్ ది స్పాట్ ఆర్ క్యాష్ మార్కెట్స్ గూడ్స్ విల్ బి ఎక్స్చేంజ్ ఫర్ మనీ పేయబుల్ ఇమ్మీడియేట్‌లీ ఆర్ వితిన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ చేస్తే అది స్పాట్ ఆర్ క్యాష్ మార్కెట్ అని అంటాం. నౌ ఆన్ ది బేసిస్ ఆఫ్ రెగ్యులేషన్ దేర్ ఆర్ 2. రెగ్యులేట్ చేసే మార్కెట్, రెగ్యులేట్ చేయని మార్కెట్. రెగ్యులేటెడ్ మార్కెట్, అన్‌రెగ్యులేటెడ్ మార్కెట్. రెగ్యులేటెడ్ మార్కెట్ అంటే ఏంటి? దేర్ విల్ బి వన్ అథారిటీ ఆర్ దేర్ విల్ బి వన్ ఆ పర్టిక్యులర్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ. దే విల్ లుక్ ఆఫ్టర్ ది ఆ డిమాండ్ ఎలా ఉండాలి, సప్లై ఎలా ఉండాలి, ప్రైస్ ఎలా ఉండాలి. దే విల్ లుక్ ఆఫ్టర్ ది ట్రాన్సాక్షన్స్. దెన్ దట్ విల్ బి కాల్డ్ యాస్ రెగ్యులేటెడ్ మార్కెట్. ఇఫ్ నో వన్ ఈస్ దేర్ ఫర్ యువర్ రెగ్యులేషన్, ఆ ట్రాన్సాక్షన్ చూసుకోవడానికి స్టిపులేషన్స్ ఏం లేవు, ఎవరు లేవు. ఫ్రీ మార్కెట్ ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. దెన్ విల్ బి అంగడి, అన్‌రెగ్యులేటెడ్ మార్కెట్స్. ఆన్ ది బేసిస్ ఆఫ్ వాల్యూమ్ బిజినెస్‌లో దేర్ ఆర్ 2. హోల్‌సేల్ మార్కెట్, రిటైల్ మార్కెట్ మనకు తెలిసిది. అక్కడుండదు షాప్స్ కిరాణా మార్కెట్‌లో. హోల్‌సేల్ మరియు రీటైల్ ధరలకి సప్లై చేయబడిన సంథింగ్ అట్లా ఉంటది కదా! సో, హోల్‌సేల్ మార్కెట్స్ అంటే ఏంది? కమోడిటీస్ అనేది బాట్ అండ్ సోల్డ్ ఇన్ బల్క్ క్వాంటిటీస్‌లో అండ్ లార్జ్ క్వాంటిటీస్‌లో. దెన్ ఇట్ విల్ బి మోస్ట్‌లీ బిజినెస్ టు బిజినెస్ క్వాంటిటీస్‌లో హోల్‌సేల్ మార్కెట్‌లో జరుగుతుంది. అండ్ రీటైల్ మార్కెట్స్ వచ్చేసరికి ఏంటి? ఇట్ విల్ బి బిజినెస్ టు కన్స్యూమర్స్. చిన్న చిన్న బయర్స్ మనం ఏదైతే మన రెగ్యులర్ బయర్స్ ఉన్నారో వాళ్ళ కోసం. సో, కమోడిటీస్ ఆర్ సోల్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. మార్కెట్ ఈస్ ఫర్ ది అల్టిమేట్ కన్స్యూమర్. నౌ ఇప్పుడు ఇవి తెలుసుకొని ఏం చేస్తున్నాడు? నీ ప్రొడక్ట్ ఏ మార్కెట్‌కి సూటబుల్. ఇఫ్ యూ ఆర్ కైండ్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్ అనుకోండి. మిల్క్ ప్రొడక్ట్స్ అనుకోండి. అప్పుడు నువ్వు వెరీ లాంగ్ పీరియడ్ మార్కెట్ గురించి ఆలోచిస్తావా? అంటే సప్లై, డిమాండ్ ఎలా చేంజ్ అయితే అట్లా ఆలోచిస్తావా? లేదంటే ఈ పర్టిక్యులర్ డేకి నేనెంత సేల్ జేసుకోవాలి? ఈ పర్టిక్యులర్ మంత్‌కి నేనెంత సేల్ జేసుకోవాలి? లేదంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రిటైల్ మార్కెట్ ఉంది. యూ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎ మిషనరీ. మిషనరీ ఇప్పుడు ఏ మిషనరీ సపోజు లెట్స్ సే ఏదైనా మిషనరీ రిలేటెడ్ ఏంది ఆ ఎప్సాన్ ప్రొజెక్టర్ చేసే మిషనరీ. ఆ మిషనరీ ఎప్సాన్ అంటే నేను కొనుక్కున్నాను. నేను కన్జ్యూమర్ అది రిటైల్ మార్కెట్‌లో దొరుకుతది. ఆ మిషనరీ ఎవడు కొంటాడు? మిషనరీ కొనుక్కొని అందరూ ఈ పర్టిక్యులర్ ఎప్సాన్ మైకులు చేసుకుంటూ కూర్చోరు. సో, అందరూ హోల్‌సేల్ మార్కెట్‌కైతే బల్క్ క్వాంటిటీస్‌లో అమ్ముకోవడానికి హోల్‌సేల్ క్వాంటిటీ వాళ్ళకి పోతది. రీటైల్ మార్కెట్ కంటే ఏంది? జనరల్‌గా చిన్న చిన్న క్వాంటిటీస్ అమ్ముకోవడానికి చేసేవాళ్ళు. సో, నీ ప్రొడక్ట్ బట్టి నువ్వు డిసైడ్ అవ్వు నీ మార్కెట్ ఏంటని. నువ్వు నేషనల్ వైడ్ ఎళ్తావా? ఇంటర్నేషనల్‌గా అమ్ముతావా? లేదంటే లోకల్ మార్కెట్స్‌కి సూటబుల్ అవుతుందా? లేదంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫ్యూచర్ మార్కెట్ అయితే దీనికి సూటబుల్ అవుతుందా? స్పాట్ మార్కెట్ అయితే అవుతుందా? నీ ప్రొడక్ట్ ఎవరైనా రెగ్యులేట్ చేస్తున్నారా? సో, ఇట్ విల్ బి ఇన్ ఎ రెగ్యులేటెడ్ మార్కెట్‌లోకి వెళ్తుంది. ఇలా ఎంసీక్యూస్ ఒస్తాయి. అట్లా ఏదైనా టైప్ ఆఫ్ గూడ్ ఇచ్చి ఇది ఏ దానికి సూటబుల్ అవుతుంది. లేదంటే ఈ ఈ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఆ పర్టిక్యులర్ మార్కెట్‌ని మనం ఏమంటాం. డీటెయిల్‌గెళ్ళాల్సిన పని లేదు. ఒకసారి ఈ పీడీఎఫ్ అంతా ఒకసారి రీడ్ ఔట్ చేసుకోండి. తర్వాత ఆన్ ది బేసిస్ ఆఫ్ కాంపిటీషన్ దేర్ విల్ బి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ అన్‌పర్ఫెక్ట్ కాంపిటీషన్ అని రెండే ఉంటాయి. సో, కొంచెం నౌ మార్కెట్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ మార్కెట్ స్ట్రక్చర్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. వన్స్ నువ్వు టైప్ ఆఫ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత, ఆ పర్టిక్యులర్ మార్కెట్ ఏ స్ట్రక్చర్‌లో ఉంది. వెదర్ ఇట్ ఈస్ ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్‌లో ఉందా? మోనోపోలిస్టిక్ కాంపిటీషన్‌లో ఉందా? మోనోపోలీలో ఉందా? అండ్ ఒలిగోపోలీలో ఉందా? అని డిసైడ్ కావాలి. వాట్ ఆర్ దీస్ అనేది దేర్ ఈస్ ఎ డీటెయిల్డ్ డిస్కషన్ ఇన్ యూనిట్ నంబర్ 3. బట్ యాస్ ఆఫ్ నౌ కొంచెం బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం చేస్తున్నాడు. A firm's ability to determine its optimal output and pricing strategy depends upon the understanding both its cost structure అండ్ మార్కెట్ డిమాండ్ కర్వ్. మార్కెట్ స్ట్రక్చర్‌ని బట్టి మార్కెట్ డిమాండ్ కర్వ్ అని ఉంటుంది. మార్కెట్ డిమాండ్ కర్వ్ ఏ ఫోర్సెస్ వల్ల నీ డిమాండ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతా ఉంది. ప్రైస్ పెంచడం, తగ్గించడం చేస్తే ఆ పర్టిక్యులర్ మార్కెట్‌లో నీ డిమాండ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. అకార్డింగ్ టు దట్ డిమాండ్ ఐ విల్ ప్రొడ్యూస్ అనుకున్నప్పుడు. సో, ఆ వానికి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అని ఒకటుంటుంది. దాంట్లో దేర్ విల్ బి మెనీ సెల్లర్స్ సెల్లింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ హోమోజీనియస్ ప్రొడక్ట్స్. ఈ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్‌లో స్లైట్ డిఫరెన్షియేషన్ ఇన్ ద ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళు మెనీ సెల్లర్స్ ఉంటారు టు మెనీ బయర్స్. అండ్ మోనోపోలీలో దేర్ విల్ బి సింగిల్ సెల్లర్ ప్రొడ్యూసింగ్ ఫర్ మెనీ బయర్స్. ప్రొడక్ట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫరెన్షియేటెడ్. ఆ ప్రొడక్ట్ ఎవరు కాపీ కొట్టలేరు. ఆళ్ళు బాగా మోనోపోలీ పవర్ ఎంజాయ్ చేస్తుండ్రు. క్లోజ్ సబ్స్టిట్యూట్ అనేది లేదు. ఇక్కడ మేబీ క్లోజ్ సబ్స్టిట్యూట్ ఉండొచ్చు. దేర్ ఈస్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్ ఉంటది బయట. ఇక్కడ మేబీ నార్మల్ క్లోజ్ సబ్స్టిట్యూట్ కాకుండా కూడా కొంచెం సబ్స్టిట్యూట్ అనేది ఉంది. ఇక్కడ ఒలిగోపోలి దేర్ విల్ బి ఫ్యూ సెల్లర్స్ సెల్లింగ్ కాంపిటింగ్ ప్రొడక్ట్ టు మెనీ బయర్స్ అని అంటారు. జనరల్‌గా సెల్లర్స్ తక్కువ ఉండడం. మోస్ట్‌లీ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ అట్లా. హ్మ్.
కొన్ని సమ్మరీ వైస్‌గా చూస్తాం. దీని నుంచో ఎంసీక్యూస్ రిలీజ్ చేస్తారు అప్పుడప్పుడు. ఇది థర్డ్ యూనిట్ చదివిన తర్వాత ఇట్ విల్ బి వెరీ క్లారిటీ. బట్ ఇక్కడ నుంచి చూసుకుంటే నంబర్ ఆఫ్ ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనం చదివే టైం వేస్ట్ కాదు. నౌ విల్ ఎంటర్ ఇంటూ కాన్సెప్ట్స్ లైక్ టోటల్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ అండ్ యావరేజ్ రెవెన్యూ అనే కాన్సెప్ట్స్‌లోకెళ్ళిపోదాం. ఇది టోటల్ ప్రొడక్ట్, టోటల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్, మార్జినల్ ప్రొడక్ట్ అని, టోటల్ కాస్ట్, మార్జినల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ అని మనం లాస్ట్ టాపిక్స్‌లో చూసాం. ఇది చెప్పేటప్పుడే ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను. నౌ విల్ కాల్ టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ అండ్ మార్జినల్ రెవెన్యూ అనే కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఈ టాపిక్. అవి ఎట్లయితే ఆ టాపిక్‌లకి ఇంపార్టెంట్, ఇవి ఈ టాపిక్‌కి ఇంపార్టెంట్. చూడండి. వాట్ ఈస్ టోటల్ రెవెన్యూ? మన టోటల్ రెవెన్యూ అంటే ఏం చెప్తాం మనం? ఎంత క్వాంటిటీస్ మనం సేల్ చేసామో అండ్ ఎంత ప్రైస్‌కి సేల్ చేసాం ఒక్కొక్క క్వాంటిటీ. నౌ ఇట్ విల్ బి P ఇంటూ Q ఈజ్ ఈక్వల్ టు యువర్ టోటల్ రెవెన్యూ. హౌ మచ్ రెవెన్యూ వి హావ్ జనరేటెడ్ ఔట్ ఆఫ్ ది సేల్స్. దెన్ వాట్ ఈస్ యువర్ యావరేజ్ రెవెన్యూ అంటే ఏం చెప్తాం? టోటల్‌గా నువ్వు ఎంత సేల్ చేసావు? P ఇంటూ క్వాంటిటీ డివైడెడ్ బై వాట్ ఈస్ యువర్ టోటల్ క్వాంటిటీ. కొడితే నీకు యువర్ ప్రైస్, యావరేజ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ యావరేజ్ రెవెన్యూ. నీ ప్రైస్ ఏదైతే నువ్వు వాళ్ళ నుంచి తీసుకుంటావో యావరేజ్‌గా అదే నీకు యావరేజ్ రెవెన్యూ అవుతుంది. అంటే పర్ క్వాంటిటీ ఎంత రెవెన్యూ. అంతే కదా! దెన్ వాట్ ఈస్ యువర్ మార్జినల్ రెవెన్యూ అనే కాన్సెప్ట్. సీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీథింగ్ విచ్ ఇస్ మార్జినల్ అన్నాననుకోండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఒక అడిషనల్ వర్క్ చేయడం వల్ల నీకు అడిషనల్ బెనిఫిట్ ఎంతొచ్చింది? థట్ ఈస్ మార్జినల్. అది మార్జినల్ కాస్ట్ అయితే, ఒక అడిషనల్ ఇన్‌పుట్ నువ్వు ఇంక్రీజ్ చేయడం వల్ల అడిషనల్ కాస్ట్ ఎంతయింది? ఒక మార్జినల్ ప్రొడక్ట్ అంటే ఒక అడిషనల్ ఇన్‌పుట్ జనరేట్ చేయడం, ఇన్‌పుట్ ఇంకా తీసుకోవడం వల్ల అడిషనల్ ప్రొడక్ట్ ఎంత జనరేట్ అయింది? సేమ్ గోస్ విత్ అడిషనల్ మార్జినల్ రెవెన్యూ. థట్ ఈస్ అడిషనల్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ సేమ్. ఏమంటున్నాడు? ఒక అడిషనల్ క్వాంటిటీ సోల్డ్ చేయడం వల్ల, సేల్ చేయడం వల్ల టోటల్ రెవెన్యూలో చేంజెస్ ఎంతొచ్చినాయి? దట్ ఈస్ అడిషనల్ రెవెన్యూ ఎంత? దట్ ఈస్ యువర్ మార్జినల్ రెవెన్యూ. అంటే టోటల్ రెవెన్యూలో చేంజెస్ ఎంతొచ్చినాయి? ఫర్ ది టోటల్ క్వాంటిటీస్‌లో చేంజెస్. ఇది ఇట్ ఈస్ యువర్ అంటే లిటరల్‌గా ఈ క్వాంటిటీ n-1 క్వాంటిటీ దగ్గర ఇప్పుడు సపోజ్ సిక్స్త్ యూనిట్ అమ్మినప్పుడు, ఫిఫ్త్ యూనిట్ అమ్మినప్పుడు చూసుకుంటే, ఫిఫ్త్ యూనిట్ అమ్మినప్పుడు యువర్ టోటల్ రెవెన్యూ ఇస్ 100 అనుకోండి. అదే సిక్స్త్ యూనిట్ అమ్మినప్పుడు 120 అనుకోండి. వాట్ ఈస్ యువర్ చేంజ్ అంటే 20. ఫిఫ్త్ యూనిట్ దగ్గర ఎంఆర్ n-1 అంటాడు. మైనస్ ఎంఆర్‌ఎన్ అంటాడు. ఎన్ ఎంత 6. సో, ఇక్కడ 100 మైనస్ 120 చేంజెస్ విల్ బి యువర్ 20 కైండ్ ఆఫ్ డిస్కషన్. 20లో చేంజ్ వచ్చింది. టోటల్ రెవెన్యూ చేంజ్. ఎన్ ఇంటూ n-1 సారీ. ఎన్ ఇంటూ n-1 ఇక్కడ వస్తుంది. 20 అనేది చేంజ్ వస్తది. ఇది మార్జినల్ రెవెన్యూ డిస్కషన్. ఇప్పుడు ఇందులో ఇంకొక డిస్కషన్ వస్తది. అదే హౌ యువర్ మార్జినల్ రెవెన్యూ విల్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ పట్టుకొని, నీ మార్జినల్ రెవెన్యూస్ ఎలా చేంజ్ అయితాయి అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. దానికి వాడు ఈ ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏమంటున్నాడు? వెనెవర్ యువర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే యువర్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 యువర్ మార్జినల్ రెవెన్యూ విల్ బి 0 అంట. వెనెవర్ యువర్ ఈ ఈజ్ గ్రేటర్ థాన్ 1 యువర్ ఎంఆర్ విల్ బి పాజిటివ్ అంట. అండ్ వెనెవర్ యువర్ ఈ ఈజ్ లెస్ థాన్ 1 యువర్ ఎంఆర్ విల్ బి నెగెటివ్ అంట. వీడు వాడిచ్చే డిస్కషన్. ఇప్పుడు ఇదే దీంట్లో డిస్కస్ చేసి చూద్దాం. మ్యాథమెటికల్‌గా చూద్దాం. వెనెవర్ ఈ గ్రేటర్ థాన్ 1 అంటే లెట్స్ సే 4 అనుకుందాం. ఏఆర్ ప్రస్తుతానికి ఒక 20 అనుకుందాం. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్‌కి జస్ట్ డిరైవ్ చేద్దాం. స్లోగా డిరైవ్ చేద్దాం. ఇది ఎందుకొచ్చింది? ఇదెందుకు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మాట్లాడదాం. మెల్లగా మాట్లాడదాం. చూడండి. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 4e - 1 డివైడెడ్ బై 4 అంతేనా? సో, 20 ఇంటూ 3/4 ఎంతొస్తది? 20 ఇంటూ 3/4 వేర్ 15 వస్తుంది. పాజిటివే కదా! ఓకే. ఇది సాటిస్ఫైడ్. వెనెవర్ యువర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎంఆర్ అంట 0 కావాలంట. చూద్దాం. అది కూడా చూద్దాం. ఒకసారి చెక్ చేద్దాం. నౌ యువర్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ 1 1 - 1 డివైడెడ్ బై 1 0 డివైడెడ్ బై 1 వస్తుంది. ఇట్ విల్ బి 0 కాబట్టి 20 ఇంటూ 0 0 ఓకే. ఇది కూడా సాటిస్ఫై చేసింది. దెన్ వెనెవర్ యువర్ ఈ ఈజ్ ఈక్వల్ ఈ లెస్ థాన్ 1 ఉన్నప్పుడు దట్ ఈస్ 0.5 అనుకుందాం.
0.5 తీసుకుంటే యువర్ ఎంఆర్ విల్ బి నెగెటివ్ అంటున్నాడు. ఎట్లా? 20 ఇంటూ 0.5 మైనస్ 1 డివైడెడ్ బై 0.5. అప్పుడు మైనస్ 0.5 డివైడెడ్ బై 0.5 1 వస్తుంది. సో మైనస్ 20 ఈజ్ యువర్ ఎంఆర్. ఇదంతా బాగానే ఉంది. ఇదంతా అర్థమైంది. ఎంఆర్ అంటే ఏంటి? టోటల్ రెవెన్యూలో చేంజ్. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఈక్వల్ టు 1 దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ రెవెన్యూ. దెర్ ఇస్ ఈ ఈజ్ గ్రేటర్ దెన్ 1 దెర్ ఇస్ ఎ పాజిటివ్ చేంజ్ ఇన్ రెవెన్యూ. నౌ విల్ డిస్కస్ వేరే విధంగా డిస్కస్ చేద్దాం. ఈ గ్రేటర్ దెన్ 1 ఎప్పుడు వస్తుందండి? ఈ గ్రేటర్ దెన్ 1 ఎప్పుడు వస్తుంది? వెన్ ఎవర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎలాస్టిసిటీ అయినప్పుడు ఈ గ్రేటర్ దెన్ 1 రావాలంటే ఆబ్వియస్‌గా పైన ఏదైతే క్వాంటిటీ ఉందో అది ఎక్కువ ఉండాలి. దెన్ ఇది తక్కువ ఉండాలి. అంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఈజ్ గ్రేటర్ దెన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. సింపుల్ కదా! వాట్ ఈస్ యువర్ టోటల్ రెవెన్యూ? ప్రైస్ ఇంటూ క్వాంటిటీ కదా! ఎనీ టోటల్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్‌లో మనం ప్రైస్ అనేది అలాగ ఉంచితే క్వాంటిటీ కాంట్రిబ్యూషన్ అనేది హెవీగా ఉంటుంది. సో, క్వాంటిటీలో కాంట్రిబ్యూషన్‌లో ఎక్కువ చేంజ్ రావడం వల్ల టోటల్ రెవెన్యూ అనేది పాజిటివ్‌గా చేంజ్ అయితుంది. ఎక్కువ చేంజ్ అయితుంది. దెన్ వాట్ ఈస్ టోటల్ రెవెన్యూలో చేంజ్ రాకపోవడం అంటే వెనెవర్ 1 ఎప్పుడొస్తుంది? ఇది చేంజ్ అనేది ఈక్వల్‌గా ఉన్నప్పుడు. వెనెవర్ వాడు ప్రైస్‌లో అండ్ క్వాంటిటీలో చేంజెస్ గనుక ఈక్వల్‌గా ఉంటే, ఇప్పుడు ఈ ప్రైస్ ఎఫెక్ట్‌ని క్వాంటిటీ ఎఫెక్ట్ సెట్ ఆఫ్ చేయడం వల్ల, ప్రైస్ ఎఫెక్ట్, క్వాంటిటీ ఎఫెక్ట్ సెట్ ఆఫ్ చేయడం వల్ల దేర్ విల్ బి నో మూవ్‌మెంట్స్ ఇన్ ద టోటల్ రెవెన్యూ అంటున్నాడు. అండ్ ఆ తర్వాత వెనెవర్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీలో ప్రైస్‌లో చేంజ్ ఎక్కువొస్తున్నా గానీ, దాన్ని కంపెన్సేట్ చేసుకుంటూ క్వాంటిటీస్‌లో చేంజ్ ఎక్కువ రాకపోవడం వల్ల, నీ టోటల్ రెవెన్యూ డిక్లైన్ అవుతుంది. దట్స్ వై మార్జినల్ రెవెన్యూ నెగెటివ్ అవుతుంది అని అంటున్నాడు. ఇదొక టైప్ ఆఫ్ డిస్కషన్. ఆ తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ డిస్కషన్ ఉంది ఇందులో. సీ ఇట్ ఈస్ యువర్ ఏఆర్, ఎంఆర్ రిలేటెడ్ కంటెంట్. ఇక్కడ అవుట్‌పుట్ రిలేటెడ్ కంటెంట్. ఇమాజిన్ ఎ సిట్యుయేషన్ వేర్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రైస్ డిక్రీజల్. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రైస్ డిస్క్రిప్షన్ ఇప్పుడు ఒక ఆషాఢ మాసం ఏదో ఒక ఆఫర్ పెట్టిన అనుకుందాం. నౌ ప్రైజెస్ అప్పటిదాకా ఒకటి మెయింటైన్ చేసి, మనం గనక ప్రైస్ అనేది కొంచెం డ్రాప్ చేస్తే, అప్పుడు కన్స్యూమర్స్‌లో కొత్త కన్స్యూమర్స్ యాడ్ అవుతారు డ్యూ టు ది ప్రైస్ డిక్రీజ్ అండ్ దేర్ విల్ బి ప్రైస్ ఇంకా ఫ్యూచర్‌లో మళ్ళీ పెరుగుతదేమో అనే డైలమాలో యాడింగ్ ఆఫ్ న్యూ కస్టమర్స్ అనేది పెరుగుతది. దట్స్ వేర్ క్వాంటిటీలో గనక క్వాంటిటీ డిమాండ్‌లో గనక చేంజెస్ అనేవి పెరుగుతా ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్‌లో. అది వీడు తగ్గుతూ వచ్చే టైంకి ఒక లెవెల్‌కి క్వాంటిటీలో, క్వాంటిటీ డిమాండ్‌లో అండ్ ప్రైజెస్‌లో చేంజ్ ఈక్వల్ అయిపోతాయి. దట్స్ వేర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తది. ఆ తర్వాత వాడు ఇంకా ప్రైస్‌లో డిస్కౌంట్స్ ఇస్తూనే ఉన్నాడు అనుకున్నప్పుడు, కన్స్యూమర్స్‌లో ఇంకా వీడు ప్రైజెస్ తగ్గిస్తానే ఉంటాడులే మళ్ళీ ఇంకా ఫ్యూచర్‌లో తగ్గిస్తాడేమోలే అని చెప్పేసి కన్స్యూమర్స్ కొందరు షిఫ్ట్ అయిపోతారు. తర్వాత కొందాంలే అని చెప్పేసి. అక్కడ క్వాంటిటీ అనేది తగ్గిపోతది ప్రైస్ కంటే. అందుకనే మార్జినల్ రెవెన్యూస్ పడిపోతాయి తర్వాత. ఎందుకు? అడిషనల్ రెవెన్యూ జనరేట్ అవ్వదు. అడిషనల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ అడిషనల్ ప్రైస్‌లో తేడా వస్తున్నాయి. ఏఆర్‌లో తేడాలొస్తున్నాయి. ఐఆర్‌లో తేడాలొస్తే టీఆర్‌లో కూడా తేడాలు రావాలి గదా! రావట్లేదు. నెగెటివ్ వస్తున్నాయి. బికాజ్ ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్. ఇదొక డిస్కషన్. వీటికి ఇదే డిస్కషన్ ఇదంతా గూడా. నౌ జనరల్ క్వెషన్ అసలు ఇదెట్లా డిరైవ్ అయిందని క్వెషన్. నౌ ఇది కొంచెం మ్యాథ్స్ అర్థమయ్యే వాళ్ళకి దేర్ విల్ బి డిస్కషన్ ఇక్కడ కింద డెరివేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. సింపుల్‌గా ఎనీ పర్టిక్యులర్ పాయింట్ ఇది ఇక్కడ చూసేందుకు అనవసరం టైం వేస్ట్. ఇక్కడ మీరు చూస్తే ఇది వాడిచ్చిన దాన్ని. దీన్ని డిరైవ్ చేయడానికి మనకు మార్జినల్ రెవెన్యూ అంటే డి ఆఫ్ టీఆర్ ఇంటూ టీఆర్ డివైడెడ్ బై డిక్యూ ఏసుకోవచ్చు కదా! టీఆర్ అంటే పి ఇంటూ క్యూనేనా? సో, ఇది మనకు డిరైవ్ అయితుంది. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ డెరివేషన్‌లో డెరివేటివ్స్‌లో ఒకటుంటుంది. డిఫరెన్షియేషన్‌లో ఒకటుంటుంది ఇది. సో, డిఫరెన్షియేషన్ ప్రాపర్టీస్‌లో ఈ ప్రాపర్టీ గనుక చూస్తే యువర్ యూ విల్ బి ప్రైస్, యువర్ వి విల్ బి క్వాంటిటీ. అండ్ మనకి ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఫార్ములా తెలుసు. దీని నుంచి మనం డీపీ డివైడెడ్ బై డీక్యూ కావాలి. మనకి డీక్యూ డివైడెడ్ బై డీక్యూ డివైడెడ్ డీపీ ఉంది కదా! మనకి రివర్స్ కావాలి. రివర్స్ అయినప్పుడు ఏమైతది? ఆబ్వియస్‌గా ఒక మైనస్ క్వాంటిటీ వచ్చేసి మనకు ఈ క్వాంటిటీ వచ్చేస్తది. దీన్ని మనం 1 అనుకుందాం కొద్దిసేపు. తర్వాత ఈ దీంట్లోకి ఇదని తీసుకొస్తే పి, క్యూ. డీవీ డీఎక్స్, డీక్యూ డీక్యూ, డీయూ డీఎక్స్, డీపీ డీక్యూ.
డీపీడీక్యూకి మన దగ్గర ఫార్ములా ఉంది. ఇక్కడ అరైవ్ చేస్తాం. దెన్ ఇట్లా చేసుకుంటూ పోతే పి ఇది క్యాన్సిల్ అయిన తర్వాత వెన్ వి టేక్ ఔట్ పి ఇది మనకు మిగిలే అవకాశం ఉంది. ఇది ఇటు పోతది. ఇది ఇటు పోతది. డివైడెడ్ బై హోల్ డివైడెడ్ వస్తది. యువర్ పి ఈజ్ ఈక్వల్ టు యువర్ యావరేజ్ రెవెన్యూ. ఇది అవసరం లేదు. బట్ ఎవరికన్నా ఎట్లొచ్చింది ఏంటి అనంటే నార్మల్‌గా తెలుసుకోవటానికి. బట్ మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ ఈ గ్రేటర్ థాన్ 1 ఉంటే ఏమైతది? ఈ లెస్ థాన్ 1 ఉంటే ఏమైతది? ఈ వాల్యూ ఇచ్చి ఏఆర్ కనుక్కోమనడం. ఈ వాల్యూ ఎంఆర్ వాల్యూ ఇచ్చి ఏఆర్ కనుక్కోవడం. లేదంటే ఏఆర్ ఈ ఇచ్చి ఎంఆర్ కనుక్కోవడం. కైండ్ ఆఫ్ డిస్కషన్స్ చేస్తా ఉన్నారు. సో, ఇంపార్టెంట్ ఏరియానే ఇది ఇందులో నుంచి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి క్వెషన్ రావచ్చు. ఆర్ ఈ పాయింట్ నుంచి క్వెషన్ రావచ్చు. మనకి రెగ్యులర్‌గా మార్క్స్ అనేవి వస్తా ఉంటాయి. జాగ్రత్తగా నేర్చుకోండి. అండ్ మెట్రోలో మనం ఏమైనా మిస్ చేసామో చూసుకుందాం. 1 సెకండ్. సో, ఈ ఏరియా చేసాం. తర్వాత విల్ గో టు బిహేవియరల్ ప్రిన్సిపల్స్. డైరెక్ట్‌గా బిహేవియరల్ ప్రిన్సిపల్స్‌కెళ్ళిపోదాం. సో, బిహేవియరల్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయనంటే, దేర్ ఆర్ 2 ప్రిన్సిపల్స్ ఫర్ ఎనీ బిజినెస్. ఈ 2 ప్రిన్సిపల్స్ అనేది వీళ్ళు ఫాలో గావాలి. అప్పుడే వీళ్ళు ప్రాఫిట్ సిట్యుయేషన్‌లోకెళ్తారు. లేదంటే సర్వైవల్ అనేది పాసిబుల్ అవుతుందని అంటున్నాడు. ఎ ఫర్మ్ షుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్స్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అనేది రికవరీ చేయలేకపోతే. అంటే అడిషనల్‌గా క్వాంటిటీ జనరేట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది ఒకటొస్తుంది. ఆ పర్టిక్యులర్ ప్రైస్ అట్‌లీస్ట్ యువర్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అనేది జనరేట్ చేయాలి. అదర్‌వైస్ యూ విల్ బి మోర్ లాసెస్. జనరల్‌గా ఇదెందుకు మాట్లాడుతున్నానంటే, ఫిక్స్డ్ కాస్ట్ అనేది నువ్వు ఒక క్వాంటిటీ ప్రొడ్యూస్ చేసినా, 100 క్వాంటిటీ ప్రొడ్యూస్ చేసినా దేర్ విల్ బి నో చేంజ్. ఫిక్స్డ్ కాస్ట్ నువ్వు ఇంకర్ అవ్వాల్సిందే. ఎక్స్‌ట్రా ఇంకర్ అయ్యే కాస్ట్ ఏంటి? యువర్ ఏవిసి. సో, నీ ప్రైస్ అనేది బోత్ ఫిక్స్డ్ కాస్ట్‌ని ప్లస్ వేరియబుల్ కాస్ట్‌ని రికవర్ చేస్తే దేర్ ఈస్ నో ఇష్యూస్. ఎనీథింగ్ మనకేం ఇష్యూస్ ఉన్నాయి? కానీ పర్టిక్యులర్ ప్రైసు నువ్వు పెట్టే అడిషనల్‌గా పెట్టే వేరియబుల్ కాస్ట్‌ని కూడా రికవర్ చేయలేకపోతుందంటే, దట్స్ వేర్ మనము ఆ పర్టిక్యులర్ ప్రొడక్షన్‌ని షట్ డౌన్ చేయాల్సిన పాయింట్ అది. సో, యువర్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ విల్ బి షట్ డౌన్ ప్రైస్ అంటారు దాన్ని. సో, ఆ షట్ డౌన్ ప్రైస్ దగ్గర విల్ నాట్ టెంపరరీలీ రికార్డ్ చేస్తాం. మొత్తం మూసేయము. టెంపరరీలీ కొంచెంసేపు హాల్ట్ చేస్తాము. వేర్ ఆ షట్ డౌన్ ప్రైస్ దగ్గర మనం రికార్డ్ చేయము. ఆ తర్వాత మనం ఆ పర్టిక్యులర్ ప్రొడక్షన్ అనేది చేయము. ఇక్కడ ఏదంటే ఏ ఫర్మ్ షుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్స్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఆర్ నాట్ మెట్. సో, ఇట్ విల్ గో ఇంటూ ఆపరేటింగ్ లాస్‌కెళ్తది. దట్ ఈస్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ ఎ సంక్ కాస్ట్ కాబట్టి ఈ షట్ డౌన్ డెసిషన్‌కి ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్. సో, ఇక్కడ చూస్తే మీరు ఎగ్జాంపుల్‌కి మనం గుర్తుపెట్టుకొని క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఇది వాడుంటాం మనం. ఏమంటున్నాడు? ఏబీసీ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. దానికి యావరేజ్ వేరియబుల్ కాస్ట్ రూ. 70 అవుతుంది. అయితే బయట మార్కెట్‌లో 68 రూపీస్ వాళ్ళు రికవర్ చేయగలుగుతున్నారు. దెన్ రూ. 70 చేస్తే మాత్రమే చేయాలి. 70 రూపీస్ కన్నా తక్కువ వెళ్ళిపోయినప్పుడు వి వోంట్ ప్రొడ్యూస్ ఎట్ ఆల్. దెన్ అవర్ ఆపరేటింగ్ లాస్ విల్ బి అవర్ 2,50,000 దట్ ఈస్ యువర్ ఫిక్స్డ్ కాస్ట్. ఇట్ ఈస్ సంక్ కాస్ట్ కాబట్టి ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ ఫర్ ద డెసిషన్ మేకింగ్. ఇక్కడ చూడండి యువర్ యావరేజ్ టోటల్ కాస్ట్ 500 రూపీస్ వచ్చింది. యువర్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ 300 రూపీస్ వచ్చింది. సో, వాట్ ఈస్ యువర్ ఏఎఫ్‌సి యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ 200 రూపీస్. నౌ యువర్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 370 రూపీస్ అనుకోండి. 370 రూపీస్ అయితే ఏమైతది? నీ ఏవిసి రికవర్ అయిపోయిందా? నీ 300 రూపీస్ రికవర్ అయిపోయినాయా? అయిపోయినాయి. అయిపోయిన తర్వాత యూ ఆర్ గెట్టింగ్ 70 రూపీస్ ఏఎఫ్‌సి. జనరల్‌గా 200 నుంచి ఒక 70 రికవరీ చేయగలుగుతున్నాం. దట్స్ వేర్ జీరో ఎకనామిక్ ప్రాఫిట్స్‌లోకెళ్ళిపోతాము. ఇఫ్ ప్రైస్ ఈస్ 505 ఉందనుకోండి. మన ఏవిసి రికవర్ అయిపోయింది. మన ఏఎఫ్‌సి రికవర్ అయిపోయింది. అప్పుడు పాజిటివ్ ఎకనామిక్ ప్రాఫిట్స్, సూపర్ నార్మల్ ప్రాఫిట్స్‌కెళ్ళిపోతాము అని చెప్పి చెప్తున్నాడు. ఒక బేసిక్ అనాలిసిస్ సింపుల్‌గా సపోజ్ ఒక మౌస్ తయారు చేస్తున్నాము. మౌస్ తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీ పెట్టాము. ఫ్యాక్టరీకి 1,50,000 రెంట్ అవుతుంది ఎవ్రీ మంత్. అయితే ఎక్స్‌ట్రాగా మౌస్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు 200 రూపీస్ అవుతుందనుకోండి. బయట మౌస్‌కి అట్‌లీస్ట్ 200 మనం రికవర్ చేయగలిగితే ప్రొడ్యూస్ చేయాలి. లేదు 180 వస్తున్నాయనుకోండి. చప్పుడాట కూర్చోవడం కొన్ని రోజులు ఆపేయడం మేలు. ఎందుకంటే మనం ఈ 1,50,000 అనేది నువ్వు ప్రొడ్యూస్ చేయకుండా చేసినా పోతాయి. నువ్వు మళ్ళీ చేస్తే 20 రూపీస్ ఎక్స్‌ట్రా లాస్ కదా! అది దాని లాజిక్. నౌ ప్రిన్సిపల్ నంబర్ 2 ఏంటనంటే ప్రిన్సిపల్ నంబర్ 2 ఏంటనంటే ఇదంతా ఈ బాక్స్ అంతా గూడా ఇక్కడ అదే ఎక్స్‌ప్లనేషను. ఓకే. నార్మల్ చూసుకోండి ఎప్పుడైనా. నౌ ప్రిన్సిపల్ నంబర్ 2 ఏంటంటే ద ఫర్మ్ విల్ బి మేకింగ్ మాక్సిమం ప్రాఫిట్స్ వెన్ ఇట్ ఎక్స్‌పాండ్ అవుట్‌పుట్ టు ది లెవెల్ వేర్ ద మార్జినల్ రెవెన్యూ ఈస్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. చదవడానికి ఇబ్బందిగుంటది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్
అడిషనల్ ప్రొడక్ట్. ఇప్పుడు సపోజ్ నేను 4 ప్రొడ్యూస్ చేస్తున్నాను. 4 మౌస్‌లు ప్రొడ్యూస్ చేస్తున్నాను. నాకు రూ. 800 అయితుంది కాస్ట్. 5 ప్రొడ్యూస్ చేస్తున్నాను. నాకు రూ. 1000 అయితుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 5 చేయడం వల్ల నా మార్కెట్‌లో టోటల్ రెవెన్యూ ఇంతకుముందుకు రూ. 1000 అనుకుందాం. ఇప్పుడు 1200 అయిందనుకోండి. ఇప్పుడు ఎంత నాకు మార్జినల్ రెవెన్యూ? 200 అడిషనల్. మార్జినల్ కాస్ట్ ఎంత? 200. స్టిల్ నాకు ఓకే. ఎందుకంటే నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి. ఇఫ్ నా అడిషనల్ రెవెన్యూ కనుక 1100 అయితే ఎందుకంటే ప్రైస్ పెంచినాం కాబట్టి క్వాంటిటీ తక్కువ కావచ్చు. అట్లా క్వాంటిటీ పెంచాం కాబట్టి ఏదో రీజన్ వల్ల మనకు టోటల్ రెవెన్యూ అనేది తక్కువొచ్చిందనుకుందాం. దట్స్ వేర్ ఇక్కడ మనకు అడిషనల్ రెవెన్యూ ఎంత? రూ. 100 రూ. 100. అదే అడిషనల్ కాస్ట్ ఎంత? రూ. 200. అంటే జనరల్‌గా నువ్వు మార్జినల్ కాస్ట్ ఈస్ అడిషనల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు అడిషనల్ రెవెన్యూ అయిందనుకోండి. అక్కడి వరకు నీ అడిషనల్ రెవెన్యూ ద్వారా నీ అడిషనల్ కాస్ట్ రికవర్ చేసేసుకుంటున్నావు. అదే నీ అడిషనల్ కాస్ట్ 200 గ్రేటర్ థాన్ 100 కదా! ఇప్పుడు ఇంకా నువ్వు ఎక్స్‌ట్రా 100 లాస్ అవ్వాల్సొస్తది. సో, ఇక్కడ ఏదైతే నా అడిషనల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు అడిషనల్ కాస్ట్ దట్ ఈస్ మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ అవుతదో, ఇక్కడ నువ్వు ప్రొడక్షన్ అనేది ఆపేసేయాలి అంటున్నాడు. అది త్రూ దిస్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని క్వాంటిటీస్ ఇచ్చాడు. ఏమంటున్నాడు ఇక్కడ? చూడండి. కనబడుతుందా? ఫైన్. నేను ప్రొడక్ట్స్ అనేది పెంచుకుంటూ ఎళ్తే టోటల్ రెవెన్యూ ఇదొస్తుంది. టోటల్ కాస్ట్ ఇది. ప్రాఫిట్‌లో ఉన్నాను. పెంచుకుంటూ పోతే నేను ఇక్కడ కూడా ప్రాఫిట్‌లోనే ఉన్నాను. బట్ రూ. 60 ప్రాఫిట్‌లో ఉన్నాను. నేను రూ. 40 దిగిపోయినా. ఇది నాకెట్లా తెలుస్తది? ఏడాపాలా? ఈడాపాలనా? ఈడ 60 వచ్చింది. ఈడ 60 వచ్చింది. ఈడ ఆపేస్తా. ఒక క్వాంటిటీ వేస్ట్ అయిపోతుంది కదా నాకు. అప్పుడు నువ్వేం చేయాలంటే, నీ మార్జినల్ రెవెన్యూ, మార్జినల్ కాస్ట్ కంపేర్ చెయి. మార్జినల్ కాస్ట్ అంటే ఏందిరా? అడిషనల్ కాస్ట్. మార్జినల్ రెవెన్యూ అంటే ఏంది? అడిషనల్ రెవెన్యూ. నీ అడిషనల్ కాస్ట్, నీ అడిషనల్ రెవెన్యూ ద్వారా రికవర్ అయితుందనుకో, చెయ్యబ్బా! ఇంకా ఎక్స్‌ట్రా ప్రొడక్షన్ చెయి తప్పేముంది? అదే రికవర్ చేయలేకపోతున్నాననుకో నీ అడిషనల్ రెవెన్యూ, అడిషనల్ కాస్ట్‌ని చెయ్యకు. దాంట్లో సింపుల్ లాజిక్. అదే ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ పర్టిక్యులర్ క్వాంటిటీ, ఫోర్త్ క్వాంటిటీ వరకా నువ్వు ప్రొడ్యూస్ చేసుకో. అదర్‌వైజ్ ఎక్కువ చేస్తే నువ్వు మళ్ళీ లాస్ వస్తుంది. నీకెంత లాస్ వస్తుంది? ప్రాఫిట్ ఉంది గదా! అంటే ఎక్స్‌ట్రా 60 వచ్చే కాడ నీకు రూ. 40 వస్తుంది. సో, రూ. 20 ప్రాఫిట్ పోతుంది. ఎక్కడ పోతుందిది? ఇక్కడ చూస్తే నీకు 54 మైనస్ 38 అడిషనల్‌గా నీకు 16 లాస్ వస్తుంది గదా! ఇక్కడ నీకు అడిషనల్ రెవెన్యూ ఎంత తగ్గుతుంది? రూ. 4 తగ్గుతుంది. సో, టోటల్‌గా నీకు రూ. 20 లాస్ అనేది వస్తుంది. అడిషనల్ రెవెన్యూ తగ్గుతుంది. అడిషనల్ కాస్ట్ పెరుగుతుంది. అట్లా అడిషనల్ రెవెన్యూ తగ్గడం, ఈ అడిషనల్ కాస్ట్ పెరగడం టోటల్ కంపెన్సేట్ అయ్యి నీకు రూ. 20 లాస్ అనేది వస్తుంది. ఇట్లా బిహేవియరల్ ప్రిన్సిపల్ అనేది చేస్తున్న ఒక ప్రొడక్షన్ కంపెనీలో నువ్వు ఉన్నప్పుడు యూ కెనాట్ ప్రొడ్యూస్ యూ కెన్ ప్రొడ్యూస్ అప్ టు ద లెవెల్ వేర్ యువర్ మార్జినల్ కాస్ట్ దట్ ఈస్ యువర్ అడిషనల్ కాస్ట్ ఈస్ ఈక్వల్ టు యువర్ అడిషనల్ రెవెన్యూ. ఇది గూడా మంచి కాన్సెప్టే. దీని తర్వాత ఇదెళ్దాము. దీంట్లో చూసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది మీ మార్జినల్ కాస్ట్ కర్వ్స్, మార్జినల్ రెవెన్యూ కర్వ్స్ ఐ హోప్ నీకు తెలుసని అనుకుంటున్నాను నేను. అప్పుడు ఇక్కడ చూడండి మార్జినల్ కాస్ట్ కర్వ్ అనేది తగ్గుతా ఉంటది. మార్జినల్ కాస్ట్ కర్వ్ అనేది పెరుగుతా ఉంటది. మార్జినల్ రెవెన్యూ కర్వ్ అనేది డిక్రీజ్ అయితా ఉంటది. టోటల్ రెవెన్యూ పెరిగే కొద్దీ. నౌ మార్జినల్ రెవెన్యూ అనేది మార్జినల్ కాస్ట్ కంటే ఉన్నప్పుడు నీకు యూ విల్ బి ఇన్ ప్రాఫిట్స్. అదే 2 ఈక్వల్ అయినప్పుడు ఇట్ విల్ బి ద మాక్సిమం ప్రాఫిట్. ఆ తర్వాత ప్రాఫిట్ అనేది డిక్రీజ్ అయ్యకుండా పోతది. బేసిక్ ఎగ్జాంపుల్స్ అంతే ఏం లేదు. ఇందులో నుంచి క్వెషన్స్ వస్తే ఈజీగా మీరు క్రాక్ చేసేదానికి ఈ గ్రాఫ్ అనేది యూజ్ అవుతది. సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మార్జినల్ కాస్ట్ అంటే అడిషనల్ కాస్ట్. మార్జినల్ రెవెన్యూ అంటే అడిషనల్ రెవెన్యూ. అడిషనల్ కాస్ట్ పెడుతున్నావు. మౌస్ చేయడానికి 200 పెట్టినావు. ఆ 200 రికవర్ కావాలి కదా! ఎక్స్‌ట్రా పెట్టావు కదా! ఎక్స్‌ట్రా రికవర్ కావాలి కదా మరి. సో, 100 రికవర్ అయితుంది. 100 లాస్ట్‌లోకెళ్ళిపోతావు అట్లా. సో, ఈ టాపిక్ అయిపోయింది. నౌ ఈ పర్టిక్యులర్ టాపిక్ విల్ డిస్కస్ ఇన్ యూనిట్ 3 ఈజీగా ఉంటుందక్కడ. ఇది అంత టైమ్ వేస్ట్ ఇక్కడ. ఇది మాట్లాడుకున్నాం. దీని నుంచే కదా ఫార్ములా డెరివేషన్. దట్ ఈస్ ఫైన్. ఆహ్ టోటల్ రెవెన్యూ కాన్సెప్ట్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసినాం. ఫైన్. సో, విల్ గో టు సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్‌కి పోతే ఈ సెకండ్ యూనిట్ దేని గురించి మాట్లాడుతుంది? ఈ సెకండ్ యూనిట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రైజెస్. అదేంటి డిటర్మినేషన్ ఆఫ్ ప్రైజెస్? ఒక్క నిమిషం. డిటర్మినేషన్ మళ్ళీ ఇదొచ్చింది. చలో డిటర్మినేషన్ ఆఫ్ ప్రైజెస్ టాపిక్ వెళ్దాం. డిటర్మినేషన్ ఆఫ్ ప్రైజెస్. సో, ఇది చిన్న టాపిక్. దీంట్లో ఏముండదు. జనరల్‌గా ఇన్ ఎ కాంపిటీటివ్ మార్కెట్‌లో ఆ పర్టిక్యులర్ ప్రైస్, అవుట్‌పుట్ మీరెట్లా డిసైడ్ అవుతారు అని జెప్పేసి
దానికి సంబంధించిన కాన్సెప్ట్. వెరీ, వెరీ ఈజీ. మొత్తం గూడా గ్రాఫ్‌ల మీద ఉంటుంది. సింపుల్‌గా ఏం చెప్తున్నాడు, మనకు స్టార్టింగ్‌లో ఈక్విలిబ్రియం ప్రైస్ అనే కాన్సెప్ట్ ఒకటొచ్చుంటది. బయట ఎంతైతే డిమాండ్ ఉందో మార్కెట్‌లో అంత డిమాండ్‌కి తగ్గట్టు సప్లై ఉంటే, ఆ పర్టిక్యులర్ ప్రైస్ దగ్గర ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాము. ఆ పర్టిక్యులర్ ప్రైస్ దగ్గర బయట ఎంతైతే డిమాండ్ ఉందో అంత పర్టిక్యులర్ సప్లై సెట్ ఆఫ్ అయిపోతది. దేర్ విల్ బి నో ఫ్లక్చుయేషన్స్ అంటాం. ఇక్కడి నుంచి హౌ కెన్ వి డిటర్మైన్ అవర్ ప్రైజెస్ అని జెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే సప్లైలో, డిమాండ్‌లో చేంజెస్ రావడం వల్ల నీ ప్రైజెస్‌లో, నీ క్వాంటిటీస్‌లో చేంజెస్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది టాపిక్ డిస్కషన్. సో, ఇన్ ఎ కాంపిటీటివ్ మార్కెట్, ద ఇంటరాక్షన్ బిట్వీన్ ది డిమాండ్ అండ్ సప్లై విల్ డిటర్మైన్ ది ఈక్విలిబ్రియం ప్రైస్ అండ్ క్వాంటిటీ. Then what is equilibrium? The state of market in which quantity demanded of a product is equal to the quantity supply. So equilibrium is equal to demand is equal to supply. ఇది మనకు తెలుసు ఈ విషయం. నౌ ఇమాజిన్ ఎ సిట్యుయేషన్, ఈ ప్రైజెస్, సప్లైస్ ఎట్లా ఉంటది అని అన్నప్పుడు, ప్రైస్, డిమాండ్, సప్లై ఇది మీకు తెలుసు. దీంట్లో లెట్స్ సే ప్రైస్ గనుక 5 ఉందనుకోండి. ప్రైస్ 5 ఉంటే తక్కువ మంది కొనడానికొస్తారు. బట్ సప్లయర్స్ దే విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్. ఎక్కువ ప్రైస్ వస్తుంది. సో, దే విల్ ప్రొడ్యూస్ ఎక్కువ క్వాంటిటీ. బయట వాడు కొనడు. అదే ప్రైస్ రూ. 1 పెట్టారనుకోండి. బయట డిమాండ్ చాలా ఉంటుంది. తక్కువకొస్తుంది కదా! చీప్ వస్తుంది కాబట్టి ఎక్కువ మంది క్వాంటిటీ కొననీకొస్తారు. బట్ దే విల్ బి నో వన్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రొడక్షన్. నౌ వెనెవర్ ఇఫ్ దేర్ ఈస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, అప్పుడు డిక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ డిక్రీజ్ అయితది. అప్పుడు ఈ ప్రైస్‌కి తగ్గట్టుగా ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ ది క్వాంటిటీ, దెన్ ఇఫ్ దట్ డిమాండ్ అండ్ ఈ సప్లై ఈక్వల్‌గా అయితే, ఆ ప్రైసు, ఆ క్వాంటిటీ విల్ బి యువర్ ఈక్విలిబ్రియం ప్రైస్ అండ్ క్వాంటిటీ. ఇది నువ్వు ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే నేను రూ. 2 వస్తాయి బయట 35 అమ్మితే డిసైడ్ చేసుకో. నీకు రూ. 2 పడుతుందా? రూ. 2 కంటే తక్కువ పడుతుందా ప్రొడక్షన్? రూ. 2 కంటే తక్కువ పడుతుంది. ప్రొడ్యూస్ చేసేయి. 35 క్వాంటిటీ ప్రొడ్యూస్ చేసేసి అమ్మేసుకో. ఇది బేసిక్ థియరీ. నౌ అసలు ఎట్లా ఇది డిసైడ్ అయితది? ఈ ప్రైస్‌లు ఇంక్రీజ్, డిక్రీజ్ అవ్వడము, క్వాంటిటీ ఇంక్రీజ్, డిక్రీజ్ అవ్వడం ఎందుకైతది అనే డిస్కషన్ మనం మాట్లాడితే, ఇమాజిన్ ఎ సిట్యుయేషన్ వేర్ ప్రైస్ అనేది రూ. 5 ఉంది. ఒక పర్టిక్యులర్ క్వాంటిటీకి ప్రొడక్ట్. ఏదది? ఈ పెన్సిల్. నువ్వు బయట కొనడానికి 150 మెంబర్స్ రెడీగా ఉన్నారు. 150 ప్రొడక్ట్స్‌కి డిమాండ్ ఉంది బాగా. బట్ రూ. 5 పెడితే ఎవడొస్తాడు? ఇది ప్రొడ్యూస్ చేయడానికి ఓన్లీ 50 క్వాంటిటీ మాత్రమే. అంటే విడిగా షార్ట్ రన్ ప్రొడక్షన్‌లోనో ఎకనామిక్ స్కేల్ ఉండడం వల్లనో, లేదంటే లాంగ్ రన్ ప్రొడక్షన్‌లోనో, షార్ట్ రన్ ప్రొడక్షన్‌లో వాడికి పాసిబుల్ అవుతుంది. అంటే మార్కెట్‌లో 50 క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయగలుగుతాం. బట్ డిమాండ్ ఏమో 150 ఉంది. అప్పుడు ఏమైతది? దేర్ విల్ బి కాంపిటీషన్ బిట్వీన్ ది బయర్స్. ఆ బయర్స్ ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్ కొనడానికి కాంపిటీట్ చేసుకుంటారు. అప్పుడు సెల్లర్ ఏం చేస్తాడు? ఆబ్వియస్‌గా దేర్ ఇస్ ఎ మార్కెట్‌లో షార్టేజ్ ఉంది కాబట్టి, ఎవరికైనా నేను అమ్మగలుగుతాననే ధీమా వచ్చేసి, హి విల్ స్లైట్‌లీ ఇంక్రీజ్ ది ప్రైజెస్. అప్పుడు కొంతమంది బయర్స్ అనేవాళ్ళు డ్రాప్ అయిపోతారు. ఇక్కడ షార్టేజ్ ఉండడం వల్ల ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయితాయి. అట్లా ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల సప్లై తక్కువుంది గదా! ప్రైజెస్ ఇంక్రీజ్ అయితున్నాయి. కొంతమంది డిమాండ్‌లో డ్రాప్ అయిపోతారు. అక్కడ కొత్త సప్లయర్స్ రావడం జరుగుతది. ఇక్కడ షార్టేజ్ నుంచి మార్కెట్ ఈక్వల్ సప్లై చేయడానికి రెడీ అయితది. అట్లా ప్రైస్ పెంచుకుంటూ పోతుంటే అంటే మార్కెట్ కండిషన్ తెలవదు. డిమాండ్ పెరుగుతుంది గదా! అని చెప్పి డిమాండ్ అంతే ఉంది గదా! అని చెప్పేసి డిమాండ్ పెరుగుతుందేమో అని చెప్పేసి సప్లయర్ పెంచుకుంటూ పోతే సమ్ టైమ్స్ ఆ పర్టిక్యులర్ ప్రైస్‌కి క్వాంటిటీ బానే సప్లై చేస్తారు గానీ డిమాండ్‌లో అనేది డిక్రీజ్ అనే వస్తుంది. దట్స్ వేర్ మార్కెట్‌లోకి సర్ప్లస్ సప్లై వచ్చేస్తుంది. సర్ప్లస్ సప్లై రావడం వల్ల ఏమైంది మళ్ళీ? ఇప్పుడు జుట్టు ది బయర్స్ చేతిలోకెళ్ళిపోయింది. ఇప్పుడు సప్లయర్‌లందరూ వాళ్ళకి ప్రొడ్యూస్ చేసిన క్వాంటిటీ అంతా గూడా సోల్డ్ ఔట్ జేసుకోవడానికి ట్రై జేస్తా ఉంటారు. సోల్డ్ ఔట్ జేసుకోవాలంటే ఏం జేయాలి? ఊరికే డిమాండ్ క్రియేట్ గాదు. సో, వాళ్ళ ప్రైస్ అనేది మళ్ళీ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు ప్రైస్ డిక్రీజ్ చేయడం వల్ల కొత్త బయర్స్ మార్కెట్‌లోకొస్తారు. ఆ ప్రైస్ డిక్రీజ్ అయినందుకు కొంతమంది సప్లయర్‌లు మార్కెట్‌లోకి రాకపోవడం వల్ల సప్లైకి దక్కిపోయి, ఒక పర్టిక్యులర్ ప్రైస్ దగ్గర మార్కెట్‌లో డిమాండ్, సప్లై ఈక్వల్ అయిపోతది. ఆ పర్టిక్యులర్ క్వాంటిటీ, ఆ పర్టిక్యులర్ ప్రైస్ విల్ బి యువర్ ఈక్విలిబ్రియం క్వాంటిటీ అండ్ ప్రైస్. ఇట్లా మీరు డిటర్మినేషన్ ఆఫ్ ప్రైస్ అండ్ క్వాంటిటీ జరగాలి. నెక్స్ట్ టాపిక్ పేరేంటి? ప్రైస్ అవుట్‌పుట్ డిటర్మినేషన్ ఇన్ ద డిఫరెంట్ మార్కెట్స్. ఇది బేసిక్ థియరీ. ఇలా డిఫరెన్షియేట్ డిటర్మైన్ చేసుకుంటారు ప్రైస్ అండ్ క్వాంటిటీ.
డిఫరెంట్ మార్కెట్ స్ట్రక్చర్‌లో అదెలా డిసైడ్ అయితదని జెప్పేసి యూనిట్ 3 వెరీ, వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ లాజికల్. మొత్తం గ్రాఫ్‌ల మీద ఉంటది. ఒక 50 మినిట్స్ టు 40 మినిట్స్ టు 1 అవర్ లోపల అయిపోతది. బట్ అది సెపరేట్‌గా వినాలి. అందుకనే సెపరేట్ వీడియో ఇస్తా అని చెప్తున్నాను. నౌ ఇదంతా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసినా నేను. ఇప్పుడు వాట్ ఇఫ్ సరే ఇప్పుడు ఎప్పుడు అలానే ఉండదు గదా! ఇప్పుడు మనం ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందే వాట్ ఇఫ్ దేర్ విల్ బి చేంజెస్ ఇన్ ద డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లైలో ఏదైనా ఒక దాంట్లో చేంజెస్ వస్తే ప్రైస్ అండ్ క్వాంటిటీస్ ఎలా చేంజ్ అయితాయి? అని జెప్పేసి డిస్కషన్. ఆ తర్వాత వాట్ ఇఫ్ దేర్ ఈస్ ఎ సైమల్టేనియస్ చేంజెస్ ఇన్ ద డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్‌లోను, సప్లైలోను సైమల్టేనియస్‌గా 2 ఒకటేసారి చేంజ్ అయితే ఎట్లా? 2 ఒకటేసారి చేంజ్ అవ్వడం అంటే 2 ఒకటేసారి ఇంక్రీజ్ అవ్వచ్చు. 2 ఒకటేసారి డిక్రీజ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఒకటి ఇంక్రీజ్ అయ్యి ఒకటి డిక్రీజ్ కావచ్చు. ఇంకోటి ఇంక్రీజ్ అయ్యి ఇంకోటి డిక్రీజ్ కావచ్చు. అట్లా జరిగినప్పుడు హౌ యూ విల్ డిసైడ్ ప్రైస్ అండ్ క్వాంటిటీ? దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ మాట్లాడదాం. ఫస్ట్ వాట్ ఇఫ్ ఈ క్వెషన్ మీకు ఎంసీక్యూస్‌లో తగలడానికి మీకు క్వెషన్‌లో ఎగ్జామ్‌లో రావడానికి మోస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ఈ టాపిక్ నుంచి. వస్తే గుట్క వస్తే గనుక మీకు ఈ గ్రాఫ్‌లేసి గూడా మీరు ఆన్సర్ తెచ్చుకోవచ్చు. నేను చెప్పేది మాత్రం బాగా వినండి. నౌ ఇఫ్ దేర్ ఈస్ ఎ ఇంక్రీజ్ ఇన్ ద డిమాండ్ అని అంటున్నాడు. ఓకే. ఓకే. అంటే సప్లైలో ఇంక్రీజ్ ఏం లేదు. సప్లైలో ఇంక్రీజ్ ఏం లేదు. దేర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అంటున్నాడు. ఇప్పుడు ఏమైతది అంటే వెనెవర్ మార్కెట్‌లో డిమాండ్ గనుక ఇంక్రీజ్ అయితే అక్కడ ఆల్రెడీ షార్టేజ్ ఉండడం వల్ల బయర్స్ విల్ కాంపీట్ విత్ ఈచ్ అదర్. బయర్స్ వాళ్ళు కాంపీట్ అవ్వడం వల్ల ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితది. అట్లా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మార్కెట్‌లోకి కొత్త సప్లయర్‌లొస్తారు. అంటే ఒకవేళ డిమాండ్‌లో గనుక ఇంక్రీజ్ వస్తే ప్రైస్‌లో, క్వాంటిటీస్‌లో దేర్ విల్ బి ఇంక్రీజ్. దట్స్ వై యువర్ ఈక్విలిబ్రియం ప్రైస్ విల్ షిఫ్ట్ టు ఇంక్రీజ్ మోడ్. ఈక్విలిబ్రియం ప్రైస్, ఈక్విలిబ్రియం క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు ఇంక్రీజ్ అవుతాయి? డిమాండ్ ఒకటే ఇంక్రీజ్ అయింది. సప్లై అలానే ఉండింది. దానివల్ల బయర్స్ మధ్యలో కాంపిటీషన్ వస్తుంది. బయర్స్ మధ్యలో కాంపిటీషన్ రావడం వల్ల ప్రైస్ ఇంక్రీజ్ అయితుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మార్కెట్‌లో కొత్త సప్లయర్స్ వస్తారు. దట్స్ వై సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది లాజిక్. ఇది గ్రాఫికల్ ప్రెజెంటేషన్. సేమ్ సిట్యుయేషన్ ఆపోజిట్‌లో. డిమాండ్‌లో డిక్రీజ్ వచ్చింది. డిమాండ్‌లో డిక్రీజ్ వచ్చింది. డిమాండ్‌లో డిక్రీజ్ వచ్చినందుకు సర్ప్లస్ ఎక్కువుంది. సర్ప్లస్ ఎక్కువున్నందుకు దేర్ విల్ బి ఆ స్టాక్ క్లియరెన్స్ అనేది జరుగుతుంది. స్టాక్ క్లియరెన్స్ జరగడం వల్ల ప్రైస్ డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ డిక్రీజ్ అవ్వడం వల్ల సప్లయర్స్ కొందరు బయటికెళ్ళిపోతారు. సో దట్ మార్కెట్‌లో సప్లై తగ్గిపోతుంది. సేమ్ సిట్యుయేషన్ ఆపోజిట్ డైరెక్షన్. నౌ వాట్ ఈస్ ద సిట్యుయేషన్ వేర్ ఇంక్రీజ్ ఇన్ ద సప్లై? సప్లై ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమైతది? డిమాండ్ అక్కడే ఉంది. సప్లై ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఆబ్వియస్‌గా ప్రైస్ అనేది తగ్గిపోతది. ప్రైస్ తగ్గిపోయింది గదా! ప్రైస్ తగ్గిపోతే కొత్త సప్లయర్ రాదు. ఆల్రెడీ వాడు ఏం చెప్తున్నాడు? ఇంక్రీజ్ ఇన్ ద సప్లై అని చెప్తున్నాడు. ఇఫ్ దేర్ ఈస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ సప్లై అండ్ డిమాండ్ అక్కడే స్టాగ్నెంట్‌గా ఉంది. అప్పుడు ప్రైజెస్ అనేవి పడిపోతాయి. ఎగ్జాంపుల్‌కి ఇమాజిన్ ఎ సిట్యుయేషన్ ఐఫోన్ 16 ప్రో ఐఫోన్ 16 అనుకుందాం. ఐఫోన్ 16 డిమాండ్ మాత్రం అక్కడే ఉంది. 1,00,000 యూనిట్లకే ఉంది. వీళ్ళు సప్లై ఇంక్రీజ్ చేసేసినారు. అప్పుడు ఏమైతది ఆబ్వియస్‌గా? ఉన్న ప్రైజే వాడు కొనడు కాబట్టి ప్రైజెస్ తక్కువ చేసుకోవాలి. ఉన్న స్టాక్ అంతా క్లియర్ చేసుకోవడానికి. సో, అంతే అక్కడక్కడనే తిరుగుతుంటది. సో, క్వాంటిటీ సప్లై పెరగడం వల్ల క్వాంటిటీ పెరిగింది. క్వాంటిటీ పెరగడం వల్ల డిమాండ్ అక్కడే ఉండడం వల్ల, ఆ డిమాండ్ తగ్గిపోయి, ఆ పర్టిక్యులర్ స్టాక్ క్లియర్ చేసుకోవడానికి ప్రైస్ అనేది తగ్గించుకోవాల్సొస్తుంది. అందుకనే డిక్రీజ్ ఇన్ ఈక్విలిబ్రియం ప్రైస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఈక్విలిబ్రియం క్వాంటిటీ. ఇది ఇంక్రీజ్ ఎందుకయింది? ప్రైస్ తక్కువైతే సప్లై తక్కువ ఆడు ఆల్రెడీ చెప్తున్నాడు కదా! ఇంక్రీజ్ ఏదో రీజన్ వల్ల ఇంక్రీజ్ అయింది. ఓన్లీ ప్రైస్ రీజన్ వల్ల కాకపోవచ్చు. నౌ ఇమాజిన్ సిట్యుయేషన్ రివర్స్. సేమ్ డిక్రీజ్ ఇన్ ద షిఫ్ట్ ఆఫ్ సప్లై. మన ఏం సప్లై అది? షిఫ్ట్ ఇన్ ద లెఫ్ట్. సప్లై తగ్గిపోయింది. సప్లై తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్‌గా క్వాంటిటీ పడిపోతది. ఫస్ట్ క్వెషన్. క్వాంటిటీ పడిపోయింది. డిమాండ్ అక్కడే ఉంది. మార్కెట్‌లోకి బయ్యర్ మధ్యల కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి ప్రైస్ పెరిగింది. సింపుల్. అన్నీ అక్కడక్కడే. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ ద ఈక్విలిబ్రియం ప్రైస్, డిక్రీజ్ ఇన్ ద ఈక్విలిబ్రియం క్వాంటిటీ. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఈ గ్రాఫ్‌లో ఏసుకోండి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తది. మీకు రైట్ వర్డ్, లెఫ్ట్ వర్డ్, షిఫ్ట్ ఇన్ ద దాంట్లో తెలిస్తే సరిపోతది. రైట్ వర్డ్, లెఫ్ట్ వర్డ్ అంటున్నాడు. ప్రైస్‌లో మొమెంటం అనట్లేడు. కాబట్టి మీరు జాగ్రత్తగుండాలి. నెక్స్ట్ సైమల్టేనియస్‌గా డిమాండ్‌లో, సప్లైలో చేంజెస్ వస్తే ఏం జేయాలి? అంటే ఫస్టు డిమాండ్‌లో, సప్లైలో 2 గూడా ఇంక్రీజ్ అయితే ఏం జేస్తారు? క్వెషన్ నంబర్ 1 2 గూడా ఇంక్రీజ్ అయితే ఏం జేస్తారు అని అంటున్నాడు. ఫస్ట్ డిమాండ్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇది. తర్వాత సప్లై ఇంక్రీజ్ అయింది. అంటే బయట డిమాండ్, సప్లై ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ పర్టిక్యులర్ సప్లైకి ప్రైస్ మ్యాచ్ అయిపోతది. మార్కెట్‌లోకి సప్లై ఎక్కువైతది. అంతే గదా! సో, దేర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ అండ్ ప్రైస్‌లో అన్‌సర్టెనిటీ చేంజెస్ ఉంటాయి.
ఏ సిట్యుయేషను మనము చేసుకోవచ్చు అనంటే దీంట్లో హ్మ్. డిమాండ్ ఇంక్రీజ్ అయింది. సప్లై గూడా ఇంక్రీజ్ అయింది. మేబీ ఆ పర్టిక్యులర్ ఐఫోన్ 17 ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఐఫోన్ 17 కొత్తగా లాంచ్ అయింది. ఐఫోన్ 17 లాంచ్ అయినందుకు డిమాండ్ పెరిగింది ఐఫోన్ 17కి. అండ్ ఐఫోన్ 17 సప్లై గూడా పెరగడం వల్ల బయట మార్కెట్‌లోకి డిమాండ్ బానే వచ్చింది. ఆ డిమాండ్‌కి తగ్గట్టు దే క్రియేటెడ్ సప్లై ఆల్సో. ఇక్కడ దానివల్ల సప్లై పెరిగింది గానీ, దే వోంట్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద ప్రైస్. అంటే అవుతదా? అవ్వదా? అనేది గ్యారంటీ లేదు. బికాస్ ఆ పర్టిక్యులర్ క్వాంటిటీకి తగ్గట్టు డిమాండ్‌కి తగ్గట్టు వాళ్ళు క్వాంటిటీ క్రియేట్ చేసినారు కాబట్టి, ప్రైస్‌లో దేర్ వోంట్ బి ఎనీ చేంజెస్. అంటే అన్‌సర్టెనిటీ ఉంది. చేంజ్ అవుతదా? అవ్వదా? అని. బట్ క్వాంటిటీస్‌లో మాత్రం పక్కా చేంజ్ వస్తదని చెప్తున్నాడు. సేమ్ వాట్ ఇఫ్ దేర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై అంటే కూడా సేమ్ సిట్యుయేషన్. సప్లై అనేది తగ్గిపోతది. ఆ ప్రైస్‌లో అంటే అన్‌సర్టెనిటీ ఉంటది. తగ్గుతదా? పెరుగుతదా? ఈక్వల్ ఉంటదా? తెలీదు. బట్ క్వాంటిటీ మాత్రం తగ్గిపోతది. అండ్ వాట్ ఇఫ్ దేర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ డిమాండ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ సప్లై. అపోజిట్ సిట్యుయేషన్. చూడండి. డిక్రీజ్ ఇన్ డిమాండ్ అంటే సప్లై ఇంక్రీజ్ అయింది. సో, అక్కడ సర్ప్లస్ సిట్యుయేషన్ అరైజ్ అయింది. సర్ప్లస్ కాంగానే మనకు కావాల్సింది ఏంది ఫస్టు? ప్రైస్ అనేది డిక్రీజ్ అయిపోతది. ప్రైస్ డిక్రీజ్ అయిపోవడం కాకుండా ఇక్కడ క్వాంటిటీలో అన్‌సర్టెనిటీ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు చూడండి. క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది. క్వాంటిటీ ఇంక్రీజ్ అయినప్పుడు అండ్ డిమాండ్ డిక్రీజ్ అయినప్పుడు సర్ప్లస్ సిట్యుయేషన్ రావడం వల్ల, ప్రైస్ పడిపోవడం వల్ల మేబీ కొత్త సప్లయర్‌లు బయట నుంచి కొత్త సప్లయర్‌లు రాకపోవచ్చు. దానివల్ల సప్లై ఇక్కడనే ఆగిపోవచ్చు స్టాగ్నెంట్‌గా. లేదంటే కొత్త సప్లయర్ రాకపోవడం వల్ల ఉన్న సప్లయర్‌లు ఎళ్ళిపోవడం వల్ల సప్లై కూడా తగ్గిపోవచ్చు. అందుకనే దేర్ ఈస్ అన్‌సర్టెనిటీ ఇన్ ద చేంజెస్ ఇన్ ద క్వాంటిటీ. బట్ క్వాంటిటీ ఈక్విలిబ్రియం ప్రైస్‌లో మాత్రం ఖచ్చితంగా డిక్రీజ్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ వెన్ లాంచ్డ్ న్యూ ప్రొడక్ట్ మోడల్ ఐఫోన్ 17 మోడల్ చేసినప్పుడు ఐఫోన్ 16 సిట్యుయేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ తర్వాత దేర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ సప్లై. మనకేదో వరదల వలనో, మాన్సూన్ వలనో ఆనియన్ సప్లై తగ్గిపోయింది. అండ్ దేర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. కొత్త డిమాండ్ ఫ్యూచర్‌లో ఇంకా కావాలనుకో కొత్త డిమాండ్ క్రియేట్ అవ్వడం వల్ల సేమ్ క్వాంటిటీలో మేబీ అక్కడ ఆల్రెడీ సప్లైలో ఉన్నోళ్ళు కొంచెం ఓల్డ్ స్టాక్ తీసుకొనొచ్చి పెట్టడం. లేదంటే స్టాక్ అక్కడనే ఆగిపోవడం. కొత్త స్టాక్ రాకపోవడం. బట్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది కదా! డిమాండ్ ఇంక్రీజెస్ సప్లై అక్కడే ఉంది ఆర్ సప్లై తగ్గిపోతుంది. సప్లై అక్కడున్నా కూడా ప్రాబ్లమే. సప్లై అక్కడుంది. డిమాండ్ ఇంక్రీజ్ అయింది. సప్లై షార్టేజ్ వచ్చింది. దెన్ బయర్స్ మధ్యలో కాంపిటీషన్ వస్తది. ప్రైస్ విల్ బి ఇంక్రీజ్. ఇవన్నీ చూడడానికి, వినడానికి కొంచెం అప్పుడప్పుడు వినడానికి బానే ఉంటది గానీ, వెనెవర్ ఈ క్వెషన్ ఫేస్ చేసినప్పుడు డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అదొకసారి చెక్ జేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మనం గనక క్వెషన్స్‌లో ఏదైనా మిస్ చేశామని చూసుకుంటే, యూనిట్ 2లో అన్నీ కవర్ చేస్తాం. లాస్ట్‌లో ఒక క్వెషన్ చిన్న క్వెషన్ ఉంటుంది. ఈ క్వెషన్ ఒకటి చేసుకోండి. క్వెషన్స్ మోస్ట్‌లీ ఇట్లే వస్తాయి. కానీ ఫస్ట్ యూనిట్ నుంచి ఎక్కువ క్వెషన్‌లొస్తాయి. ఫస్ట్ యూనిట్‌లో ఆ మ్యాథమెటికల్ పార్ట్ ఈ ఈ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 డివైడెడ్ బై ఈ ఆ పార్ట్ కావచ్చు, మార్కెట్స్ నుంచి కావచ్చు, టైమ్ పీరియడ్ రిలేటెడ్ మార్కెట్స్ గురించి కావచ్చు. అండ్ సెకండ్ దాంట్లో ఈ చేంజెస్ ఎందుకంటే అంతా ఒకటే కదా! చేంజెస్ అంతా కూడా సెకండ్ దాంట్లో డిటర్మినేషన్ ఆఫ్ ప్రైస్. ఎక్కువ కంటెంట్ ఏం లేదు కాబట్టి ఇందులో నుంచి తక్కువ క్వెషన్‌లొస్తాయి. బట్ ఫస్ట్ యూనిట్ నుంచి మంచి క్వెషన్‌లొస్తాయి. 4-5 క్వెషన్స్ అందులో వస్తాయి. 1-2 క్వెషన్స్ ఇందులో వస్తాయన్నమాట. సో, బేసికల్‌గా ఈ 2 టాపిక్‌లు కూడా ఇంపార్టెంటే. 6-7 మార్క్స్ అంటే అంత తక్కువ మార్కులేం కాదు కదా! సో, ఇది డీటెయిల్‌గా చూసుకోండి. ఎక్కువ సేపు వీడియో చెప్తే కూడా మీకు కాన్సంట్రేషన్ దెబ్బతింటదని చెప్పేసి చెప్పట్లేదు. సో, సెకండ్ పార్ట్‌లో యూనిట్ 3 అనేది డిఫరెంట్‌గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఎంసీక్యూస్ 2, 3, 4 అన్ని ఎంసీక్యూస్ ఒకటే వీడియోలో మ్యారథాన్ లాగా చేసి అప్‌లోడ్ చేస్తాను. మనకింకా ఎగ్జామ్స్‌కి వి హావ్ 50 డేస్ అలాగుంది. 45 డేస్ టు 50 డేస్ అలాగుంది ఎగ్జామ్స్‌కి. కాబట్టి 50 డేస్ ఆల్‌మోస్ట్ 50 డేస్ ఉంది. కాబట్టి కాన్సంట్రేటెడ్‌గా సీఏ ఫౌండేషన్ వాళ్ళు కాన్సంట్రేటెడ్‌గా ఇప్పటి నుంచి స్టార్ట్ చేషినా గూడా అనలైజ్ జేసుకోండి. ప్రతి సబ్జెక్ట్ అనలైజ్ జేసుకోండి. ఏ టాపిక్స్‌లో నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు? ఏ టాపిక్స్‌లో నువ్వు వీక్ ఉన్నావు? దిస్ ఈస్ ద లెవెల్. ఇంతకుముందుకు మీకు కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఒక ఫౌండేషన్‌కి ఎంట్రన్స్ టెస్ట్‌లా ఉండేది. అక్కడ అన్నీ ఎంసీక్యూస్‌లా ఉండేది. సో, అక్కడ ఎంసీక్యూస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ అంతా లోపలికొచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఫౌండేషన్ అని దాన్ని ఒక లెవెల్ క్రియేట్ జేసినారు. అంటే ఎవడెవడు కేపబుల్ దే విల్ బి గ్రాంటెడ్ టు నెక్స్ట్ పొజిషన్. ఎవడు రాలేదు వాడు ఆపేస్తారు. ఆపేసి దే విల్ ఆస్క్ యూ టు ట్రై అగైన్. సో, సీఏ అంటే కమ్ అగైన్ లాగా. సో, నా ఒపీనియన్‌లో ఫౌండేషన్ క్లియర్ చేయడం అనేది ఇప్పుడు అంత ఈజీ టాస్క్ కాదు. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద సిలబస్. తక్కువ టైమ్ ఉంటుంది. మీకు ఎక్కువ సిలబస్ ఉంటుంది. టైనీ మినిట్స్. అండ్ మీకు కొత్త అప్పటి లా అనేది కొత్తగా రాయడం అనేది మనకి అకౌంట్స్ అంటే ఓకే. ఎకనామిక్స్ అంటే ఓకే గానీ ఆ లా వచ్చేసరికి మీకు ఇబ్బందుండే అవకాశం ఉంటది. సో, ఐ సిన్సియర్‌లీ సజెస్ట్ యూ టు
ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. టైమ్ వేస్ట్ చేయమాకండి. ప్రియారిటీస్ చేసుకోండి. ఏదైనా నీకేది ప్రియారిటీ అది మాత్రమే చేసుకోండి. దేర్ విల్ బి సిట్యుయేషన్స్ మీరెక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల హెడేక్స్ రావడము, ఫీవర్ రావడము ఇలాంటివనేది కామన్. బట్ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ టైమ్ టేబుల్ అనేది ఒకటి పెట్టుకొని, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎంత టార్గెట్ పెట్టుకుంటావో అంత టార్గెట్ పెట్టుకొని, స్ట్రెస్ లేకుండా స్లోగా కంప్లీట్ చేయండి. 50 డేస్ ఉంది. ఇక్కడ ఎగ్జామ్ పాస్ అవ్వడం ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మన మధ్యలో చేసేదంతా గూడా ఇట్ విల్ బి ఎ ప్రాసెస్. ప్రాసెస్‌కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఎవడైతే ప్రాసెస్‌ని చేస్తాడో ఎండ్ రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా వాడికి పాజిటివ్‌గా ఉంటుంది. ప్రాసెస్‌కి రెస్పెక్ట్ ఇయ్యకుండా, సిస్టమ్‌కి రెస్పెక్ట్ ఇయ్యకుండా ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ది రిజల్ట్స్ అంటే అక్కడ రిజల్ట్స్ ఒక్కొక్కసారి నెగెటివ్ వచ్చే అవకాశం ఉంది. సో, కాబట్టి ఇక్కడ చూసుకోండి మీరు ఏది ఏరియాని బాగున్నది. స్ట్రాంగ్ ఉన్న ఏరియాని ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. వీక్ ఉన్న ఏరియాస్ మీద కొంచెం ఫోకస్ చేస్తూ ఒక స్టేబుల్ లెవెల్ స్టెబిలైజ్ చేసుకోండి. మార్క్స్ ఒక 220, 230 మినిమమ్ ఇప్పుడు రాసినా కూడా నేను 230 తెచ్చుకుంటాను. నేను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ డైలీ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అనుకుంటూ నీకు నువ్వు చెప్పుకుంటూ గో విత్ ద ఫ్లో. అవుతది. అయ్యేదవుతది. అయ్యే టైంకి అన్నీ అవుతాయి. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో, నా వంతు నా సైడ్ నుంచి ఒక సపోర్ట్ లాగా ఇవి మీకు రివిజన్ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉన్నాను. అది మా స్టూడెంట్స్ కూడా వస్తుంది. ఇది మా స్టూడెంట్స్‌కైనా, బయట స్టూడెంట్స్‌కైనా ఎవరికైనా యూజ్ అవుతది. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ పర్టిక్యులర్ ప్యాటర్న్ అండ్ ఈ గేమ్ మీకు అర్థమైతే ఫౌండేషన్ క్లియర్ చేయడం చాలా ఈజీ. చాలా ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా ఎర్లీగా మీకు సీఏ ఇంటర్, ఆ సీఏ ఫైనల్ అంతా కూడా కెరియర్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో, ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్ ఇక్కడ. తొందరగా క్లియర్ చేసుకోవాలి. తొందరగా క్లియర్ చేసుకొని బయటికెళ్ళిపోవాలి. దిస్ ఈస్ ద ఓన్లీ టార్గెట్. ఐ యాస్ ఎ సీనియర్‌గా మీకు నేను ఇచ్చేది. సో, హ్యావ్ ఎ నైస్ డే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And keep watching this channel. Subscribe to this particular channel. Bye.